దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2 పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2 పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. పెద్ద వచనం అది. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అబ్బా, ఇక్కడ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అన్నాడు. రాత్రి మీకు ఒక మాట చెప్పాను, ఎంతమంది గుర్తుందో ఏమో. అక్షరార్థమైనటువంటి 1000 ఏళ్ల నీతి పాలన ఉంది. అక్కడ అక్షరార్థంగా నిజంగానే దేవుడు వచ్చి ఈ భూమి మీద, ఇదే భూమి మీద 1000 ఏళ్ళు రాజుగా పరిపాలిస్తాడు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎంతోమంది రాజులు భూమిని ఏలారు. కానీ ఏ రాజు యొక్క పరిపాలనలో కూడా లేనటువంటి అద్భుతమైన సంగతులు యేసురాజు పరిపాలనలో ఉండబోతున్నాయి. పాపమునకు అవకాశం లేకుండా, చెడుతనానికి తావు లేకుండా, పూర్తిగా నీతి, న్యాయం, పవిత్రత, పరిశుద్ధత కలిగి అద్భుతమైన పరిపాలన సాక్షాత్తు యేసు ప్రభువే యెరూషలేమునే కేంద్రంగా చేసుకుని అక్కడ నుండి భూలోకమంతటిని కూడా 1000 ఏళ్ళు పరిపాలించేటువంటి రాజ్యము, దాన్ని 1000 ఏళ్ల నీతి రాజ్యము అన్నారు. అది దేవుని రాజ్యం, ప్రభు రాజ్యమే. అదిగాక యేసయ్య వచ్చేంత వరకు భూమి మీద ఉన్న సంఘము కూడా దైవరాజ్యమే. ఎందుకంటే మనందరికీ రాజు దేవుడే. ఆయన అధికారంలోనే మనం ప్రయాణం చేస్తాం, ఆయన కాడి కింద మనం నడుస్తాం. ఈ 2 రాజ్యాలు మాత్రమే గాక నీ అంతట నువ్వు, నా అంతట నేను వ్యక్తిగతంగా కూడా ఆయన మనలోనికి ప్రవేశించుట ద్వారా మన దేహం కూడా ఆయన రాజ్యం అవుతుంది. మన దేహం కూడా ఆయన రాజ్యం. నా దేశమంతటిని పరిపాలించు అన్నప్పుడు ఈ అక్షరార్థమైనటువంటి దేశమే కాదు, మన దేహము కూడా ఒక దేశమే. కళ్ళొక ప్రపంచం, నాలుగొక ప్రపంచం, చేతులొక ప్రపంచం, కాళ్ళొక ప్రపంచం. ఎన్ని రాష్ట్రాలు అనుకోండి. నాలుగు గారు ఒక రాష్ట్రం, కళ్ళు గారు ఒక రాష్ట్రం, చెవులు గారు ఇంకొక రాష్ట్రం, చేతులు గారు మరొక రాష్ట్రం, నడతల గారు ఇంకొక రాష్ట్రం. ఈ మొత్తాన్ని పరిపాలించడానికి కూడా ఆయనే రాజుగా దీన్ని కూడా రాజ్యం చేయాలి ఆయన. ఆయన నేను వారిలో నివసింతును, వారిలో సంచరింతును, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను అన్నాడు. రాత్రి పిలిచా, ఎవరైనా యేసు ప్రభుకి మీ జీవితాన్ని అప్పగించినట్లయితే, మీ హృదయంలో ఆయన ఆహ్వానించినట్లయితే, ఆయన నీలోనికి వచ్చి ఆయన పరిపాలన మొదలు పెడతాడు. ఇప్పటిదాకా నీ సొంత పరిపాలన నువ్వు చూసుకున్నావు, లోకంలో రాజుల పరిపాలన చూసావు, కొంతమంది మనుషులు నిన్ను పరిపాలించారు, అంటే వాళ్ళ సలహాల చొప్పున నువ్వు నడిచావు. ఏమన్నా అయిపోయినాయి కదా. వాటిని బట్టి నీకేమీ ప్రయోజనం కలిగింది? నీ పరిపాలన నిన్ను డ్యామేజ్ చేసింది, ఇతరుల సలహాలు కూడా కొన్ని నిన్ను ఎఫెక్ట్ చేశాయి. అలాగే లోకంలో పరిపాలనలు సైతం నీకు తృప్తికరంగా లేవు. ఇన్ని రకాల పరిపాలనలు చూసావు కదా. ఇప్పుడు ప్రభు నీతో అంటున్న మాట ఏంటంటే, రాత్రి చెప్పాను ఇది, ఒక్కసారి నాకు అవకాశం ఇస్తావా, నీకు నా పరిపాలన ఏంటో కూడా చూపిస్తాను అని పిలిచాడు. ఆ పిలుపును ఆలకించి ఈరోజు రాత్రే తీర్మానం చేసుకున్నారు చాలామంది. నిన్న పగలు రాత్రి, ఈరోజు మధ్యాహ్నం కూటమైన తర్వాత విస్తారంగా రక్షణలోకి వచ్చారు. తమ జీవితాలను ప్రభు చేతికి అప్పగించారు, తమను ఏలమని ప్రభువును ఆహ్వానించారు. ఈ రాత్రి కూడా ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు.
వాళ్ళల్లో కూడా వాళ్ళ సొంత గవర్నమెంటే నడుస్తుంది. సొంత గవర్నమెంట్ ఏంటంటే తెలుసా? వాళ్ళ మీద వాళ్ళే పెత్తనం చేసుకుంటున్నారు, వాళ్ళ బుర్రకు దోచినట్టు నడుస్తున్నారు. గతంలో నేను నడిచినట్టు ఇంకా ఉన్నారు చాలామంది. కొంతమంది వాళ్ళని వాళ్ళే నడిపించుకుంటుంటే కొంతమంది లోకంలో ఇతరులు చెప్పిన మాటలను అనుసరించి నడుస్తున్నారు. వాళ్ళకు కూడా శుభవార్త ఏంటంటే నీ జీవితాన్ని, నీ హృదయాన్ని కూడా ఇక నీ పెత్తనానికో మనుషుల పెత్తనానికో కాకుండా యేసయ్య పెత్తనానికి, యేసయ్య రాచరికానికి అప్పగించాలని అనుకుంటున్నావా? అట్లయితే నీ లైఫ్ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుందని గట్టిగా చెప్తున్నా, సందేహం లేదు. ఎందుకంటే అలా అప్పగించుకుని ఆయనను రాజుగా ప్రతిష్ఠించుకున్నటువంటి జీవితాలన్నీ కూడా వెలిగించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి, ఆశీర్వాద కారణమయ్యాయి, నిత్య బహుమానానికి పాత్రమయ్యాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన్ని స్వాగతిస్తే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఏం ఒరిగింది? ఏం సాధించావు? నీ సొంత పెత్తనంతో, ఇతరుల పెత్తనాలతో మనశ్శాంతిగా బతికావా? పట్టెడన్నం తృప్తిగా 10 రోజుల పాటు తినగలిగావా? భయం, ఆవేదన, ఆక్రందన, కృంగుబాటు, నిరాశ తరమబడ్డావు కదా, శాపాన్ని అనుభవించావు కదా. నువ్వు ఆశీర్వదించబడింది లేదు, ఆనందించింది లేదు, మనశ్శాంతి పొందింది లేదు కదా. అందుకే చెబుతున్నాను, ఒక్కసారి ఆయనకి అవకాశం ఇవ్వు. నీ పాపములన్నీ ఆయన రక్తంలో కడిగేసుకొని బాప్తిస్మం పొంది పరిశుద్ధుడవై, పరిశుద్ధురాలివై, యేసయ్యా ఇక నువ్వు నన్ను ఏలయ్యా అని అప్పచెప్పుకో. ఆ తర్వాత జీవితాన్ని గురించి ఇక నేను నీకు చెప్పటం కాదు, ఇక నువ్వే నాకు చెబుతుంటావు. ఇక నీ అనుభవాలు, ఆయన పరిపాలనలో నువ్వు పొందే ఆనందం, నీ సంతోషం, నీ సమాధానం, నీ ప్రశాంతత, నీ మనశ్శాంతి చిన్నగా నువ్వే చెబుతుంటావు. ఇక నాకు డౌట్ లేదు. ఆయన రాత్రి చెప్పిన మాట ఈరోజు మీకు అక్షరార్థంగా చూపించాను వచనం. నేను వారిలో నివసిస్తాను, వారి మధ్య సంచరిస్తాను, వారితో కూడా ఉంటాను. వారు నాకు ప్రజలు, నేను వారికి దేవుడను, నా కుమారులు, నా కుమార్తెలు మీరు. కాబట్టి మీరు వారిలో నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండండి అన్నాడు. ఈ ప్రత్యేకముగా ఉండండి అన్న మాట మీదకి మీ దృష్టి తీసుకొస్తాను. లోకంలో ఉన్నటువంటి జనాభా మొత్తాన్ని 2గా విభజించాడని రాత్రే చెప్పాను. 1 ఆయన పిలుపుని విని లోబడిన వాళ్ళు, 2 ఆయన పిలుపుని తిరస్కరించి తిరుగుబాటు చేసి లెక్క చేయకుండా ఆయనను త్రోసివేసిన వాళ్ళు. భూప్రజలు మొత్తం రేపు క్లైమాక్స్లో, అంటే చివరి ఘట్టంలో 2గా విడిపోతారు. 1 విధేయులు, 2 అవిధేయులు. 1 దైవ స్వరానికి, దైవ పిలుపుకి లోబడ్డ వాళ్ళు, 2 తిరస్కరించిన వారు, తిరుగుబాటు చేసిన వారు. ఇప్పటికే కొంతమంది డిక్లేర్ అయ్యారు, భవిష్యత్తులో మరి కొంతమంది డిక్లేర్ అవుతారు. దాదాపు అనేక సంవత్సరాలుగా ఈ ప్రక్రియ జరుగుతుంది. కాలం సంపూర్ణమైంది. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తానే ఉన్నాడు. దేవుడు తన పని మానుకోలా. అయితే మీ అదృష్టం ఏంటంటే విధేయులు అన్న గుంపులోకి మీరు వచ్చారు. ఇది మీరు సంతోషంగా చప్పట్లు కొట్టుకొని ఆనందపడాల్సినటువంటి ఘట్టం. ఏ లెక్కలోకి వచ్చారు? విధేయులు అన్న లెక్కలోకి వచ్చారు. మీరు సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన మాట విని ఆయనకు లోబడి విధేయులు అనిపించుకున్నారు. లోకంలో ఆయన గొర్రెలు ఉన్నాయి, ఆయన గొర్రెలు కానివి కూడా ఉన్నాయి. ఆయనే చెప్పాడు యోహాను 10లో, నా గొర్రెలు నా స్వరం వినును. ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని 2గా విభజించాడు, అందరికీ ప్రకటించాడు. కానీ అందరూ ఆయన స్వరము వినని ఇష్టపడలేదు. కానీ కొన్ని గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు ఆయన స్వరం విన్నాయి. ఆ గొర్రెల గుంపులో మనందరం వచ్చాం. కొంతమంది మతోన్మాదులు ఎగతాళి చేస్తానికి మాట మాట్లాడతారు, గొర్రెలు గొర్రెలు అని. వాళ్ళు ఎగతాళి చేయటం కాదు, వాక్యమే చెప్పింది నిజంగా గొర్రెలమని. గొర్రెలకు మంచి కాపర్నని యేసయ్య చెప్పుకున్నాడు. మనందరినీ గొర్రెలతోనే పోల్చాడు, ప్రాబ్లం లేదు. గొర్రెలు అనే పదం మనకు తగిందే, ఎందుకంటే దుర్మార్గాలు మనకు తెలియదు.
నయవంచనలు మనకు తెలియదు, సజీవ దహనాలు చేయటం మనకు తెలియదు, ఏంటి దారుణమైన వంచనలు మనకి తెలియవు, ఎదుటోళ్ళ జీవితాలు నాశనం చేయటం తెలియదు, ఇష్టం లేదు. కాబట్టి గొర్రెలమే. గొర్రె సాధుజీవి. గొర్రెకి వంచన తెలుసా? మోసపోవటమే కానీ మోసం చేయటం తెలియదు దానికి. అయితే భూమి మీద ఉన్నటువంటి జనాభాలో మనల్ని దేవుడు ప్రత్యేకించాడు, ధన్యులో. ఆయన అంటాడు, అందరూ కలిసే ఉన్న ఈ లోకంలో మీరు నా సొత్తు, మీరు నా కుమార్తెలు, నా కుమారులు. చాలా అద్భుతమైన మాట. దేవుడు ఎక్కడ పట్టినా మీరు నాకు కుమారులు 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 అనే వాడతాడు. ఇక్కడ మాత్రమే నా కుమార్తెలు అనే పదం కూడా మెన్షన్ చేశాడు. స్త్రీలను కూడా ఉటంకించాడు. ఆయన కుమారులు కుమార్తెలట. ఆయన రక్తంలో కడుక్కొని పరిశుద్ధపరుచుకున్నటువంటి పాత్రలమాట. ఆయన మన గురించి మాట్లాడుతున్నాడు. మీరు ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండటం వల్ల అనుకూరేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఏం చేయాలని మనల్ని ప్రత్యేకంగా ఉండమన్నాడు? మన విషయంలో ఆయన ప్రత్యేకంగా జోక్యం చేసుకుంటున్నాడు. అందరినీ ప్రేమతో పలకరిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. కానీ కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారు, కొంతమంది లోబడ్డారని చెప్పాను కదా. ఆ లోబడిన వారిలో మనందరం వచ్చామని కూడా చెప్పాను కదా. ఇప్పుడు మన విషయంలో లోకస్తుల కంటే కొంచెం ప్రత్యేకమైన రీతిని మనల్ని పట్టించుకుంటాడు ఆయన. అలా పట్టించుకొని ప్రత్యేకంగా మనల్ని దృష్టించేటువంటి విషయం ఖచ్చితంగా యేసయ్య చేస్తాడు, ఆల్రెడీ చేస్తున్నాడు. లోకంలో ఉన్న వారందరూ నువ్వు ఒక్కటి కాదు. నువ్వు ఆయనకు ఒక ప్రత్యేకమైన పాత్రవి, నేను ఆయనకు ఒక ప్రత్యేకమైన పాత్రని. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నీకోసమే ఆయన విలువైన ప్రాణాన్ని క్రయధనంగా అప్పజెప్పాడు. అయితే దీన్ని గుర్తించిన నీవు కూడా ప్రత్యేకింపబడడానికి ఇష్టపడాలి. ప్రత్యేకింపబడిన జీవితాన్ని, ప్రత్యేకింపబడిన అనుభవాన్ని నీవు సైతం సాధన చేయాలనేది పిలుపు ఇక్కడ. ఏం ప్రత్యేకింపబడకపోతే, కలగా పొలగమైతే ఏం అంటే, నేను నీలో సంచరించడానికి అవకాశం దొరకదు. నువ్వు వేరైతేనే, ప్రత్యేకింపబడితేనే నీకు రక్షణ అన్నాడు. ఇది అపోస్తలుల కార్యము 2:39 ఒకసారి మీరు చూస్తే ఇలా రాస్తుంది, చూడండి. అపోస్తలుల కార్యములు 2:39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. అది వేరగుట, ప్రత్యేక పరచుకొనుట పర్యాయ పదాలు. అబ్బాయి ఈ అన్నీ ఉన్నాయి కదా, ఈ రెండు తీసి వేరుగా పెట్టు అంటే అర్థం ఏంటి? ప్రత్యేకపరచమని. ప్రత్యేకించుట, వేరుపరచుట దాదాపు పర్యాయ పదాలు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. అంటే వేరు కాకుండా వారితో కలిసి మనతో కలిసి వారు పూర్తిగా కలగాపులగమైనటువంటి జీవితాలను ఏ మార్పులు లేకుండా జీవిస్తే రక్షణ దొరకదు. నీకు రక్షణ కావాలా? నిత్యత్వం కావాలా? నిత్య జీవం కావాలా? నాతో సహజీవనం కావాలా? నాతో యుగయుగాల జీవితం కావాలా? అట్లయితే నీవు నన్ను కోరుకున్నట్లయితే లోకాన్ని విడిచి నా కొరకు నిన్ను నువ్వు ప్రత్యేకించుకోవాలి. అట్లా ఇష్టపడుతున్నావా? విశాల మార్గం వదిలిపెట్టి ఇరుకైన నా మార్గంలో నడవటానికి నువ్వు సిద్ధపడితే నేను నీకోసం ఎంత కార్యమైనా చేయటానికి సిద్ధం. నేను నిన్ను ప్రత్యేకించుకోవాలి అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. నంబర్ 1లో మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, రక్షణ ఎవరికి అన్న మాటకి, ఎవరు నాకు యేసు చాలు అని తమను తాము ప్రత్యేకించుకుంటారో, మూర్ఖులకు ఈ తరము వారితో కలిసి ఏకీబీకిగా ఉండి దేవుని మీద తిరుగుబాటు చేయకుండా వారిని విసర్జించి దేవుణ్ణి హత్తుకొని నాకు యేసు చాలు అనుకుంటారో, వారందరినీ తాత్కాలికంగా రక్షించటం కాదు, వారి నిత్య రక్షణకు ఆయన కారకుడు.
ఇక వారికి శాశ్వత రక్షణ దొరికింది. తుమ్మితే ఊడిపోయే ముక్కు కాదు. నాకు లోకం వద్దు, మూర్ఖులకు ఈ తరము వారొద్దు, నాకు యేసు కావాలి అని నువ్వు కానీ ఆయన యొద్దకు వస్తే ఆయనే నీ మీద శాశ్వత నీతి అయి ఉంటాడట. ఆయనే ఒక వస్త్రము మన మీద కప్పుకున్నట్టు ఆయనే మనకు నీతి అయి మనల్ని కమ్ముకుంటాడట. ఇక తండ్రి అయిన దేవుడు మనల్ని చూస్తే మనం దోషులుగా, పాపులుగా, దుర్మార్గులుగా, అనీతిమంతులుగా కనపడం. ఎందుకంటే మనం లోకానికి వేరే యేసునొద్దకు వచ్చాం. యేసు మనల్ని కప్పేశాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవునికి మనం కనపడం, యేసు కనపడతాడు. గనుక యేసును బట్టి మనందరికీ కూడా ఉచితంగా శాశ్వత రక్షణ దొరికింది. తమ్ముడు, ఇక నువ్వు ఏదో నేను ఇలా ఉంటే రక్షణ, నేను ఇంత నీతిగా ఉంటే రక్షణ, ఇంత పవిత్రంగా ఉంటే రక్షణ, ఇంత సత్ప్రవర్తన కలిగి ఉంటే రక్షణ అన్నది కాదు అక్కడ. నాకు లోకం వద్దు, లోకం చూపే దారులు వద్దు, మూర్ఖులకు ఈ తరము వద్దు, నాకు యేసు కావాలి. ఆయనే నా నీతి, పరిశుద్ధత, జ్ఞానము, విమోచన, రక్షణాధారమను యేసునొద్దకు వస్తే యేసు తన నీతిని నీకు ఇవ్వటం కాదు, తానే నీకు నీతి అవుతాడట. అది లేఖనం చెప్పిన సాక్ష్యం. తానే నీకు నీతి. మరి దేవుడే నా నీతి అయ్యాడు, ఇక నా ప్రవర్తనతో నిమిత్తం లేదంటే, నా నీతితో నిమిత్తం లేదంటే, దేవుడే నిన్ను కమ్మేసి నీతిమంతుల లిస్టులో చేర్చాడు గనుక తప్పకుండా ఇక నీతి ఫలం ఫలించాలి. నిన్ను నీతిమంతులుగా తీర్చాడు గనుక, నీతిమంతుల లెక్కలో చేర్చాడు గనుక ఖచ్చితంగా నీ నుండి నీతి ఫలాన్ని ఆశిస్తాడు, నీతి ప్రవర్తనను ఆశిస్తాడు. ఈ నీతి ప్రవర్తన ఒక్కసారిగా రాకపోవచ్చు. బాగా వినండి, భయపడకండి. ఏక్ దినమే, ఒక్క రోజులో నువ్వు యేసులాగా పరిపూర్ణంగా మారలేకపోవచ్చు. మారు మనసు పొందడానికి, విశ్వాసం ఉంచడానికి, తీర్మానం చేయడానికి ఒక గడియ చాలు. కానీ ఆ చేసిన తీర్మానానికి, పొందిన మారు మనసుకు తగిన జీవితాన్ని కలిగి ఉండడానికి, దాన్ని సాధించడానికి జీవితకాలం పట్టొచ్చు. ఎందుకంటే అపోస్తలుడైన యాకోబు అంటున్నాడు, రక్షణానుభవంలోనికి వచ్చి అపోస్తలిక అంతస్తులోకి చేరినటువంటి యాకోబు 3వ అధ్యాయంలో అన్నాడు, మనమందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అని, పుట్టినోట్లో తొట్టిల్లుచున్నాము అని ఉంటుంది. ప్రభువుకు స్తోత్రం. ఏమంటున్నాడు? మనమందరం అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాం అంటే తొట్టిల్లుచున్నాం, ఎక్కడో చోట అడుగులు జారుతున్నాయి అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. వినండి ఒక మాట. పుట్టిన బాబు పుట్టిన వెంటనే పరిగెత్తడం కానీ, హడావుడి చేయటం కానీ, మాట్లాడటం కానీ చేయడు. క్రమక్రమముగా ఎదుగుదలలోకి వస్తాడు. క్రమక్రమముగా ఎదుగుదలలోకి వచ్చి వాడికి 21 సంవత్సరం వచ్చేసరికి అప్పుడు వాడిక మేజర్గా పరిగణించబడతాడు. అంటే పరిపూర్ణ పెద్ద. అప్పటిదాకా వాడు మైనరే, అంటే బాలుడు లెక్కే. ఎప్పుడైతే 21 వచ్చిందో అప్పుడు అక్కడి నుంచి వాడు మేజర్. అంటే వాడు ఏ స్థాయికి ఎదగాలో ఆ స్థాయికి వాడి శరీరం అంతా కూడా రూపాంతరం చెందింది. వాడిప్పుడు పెద్దవాడయ్యాడు. వాడి బ్రెయిన్ ఎదిగింది, వాడి కాళ్ళు చేతులు ఎదిగాయి, సర్వ అవయవాలు దేవుడు నిర్మించినటువంటి కొలతలకు వచ్చేసాయి. ఇప్పుడు వాడు పెద్దోడు. ఈ పరిపూర్ణత్వం అనేది చిటికలో అయిపోయేది కాదు. కొంతమందికి ఈ సంగతి అర్థం కాలేదు, కొంతమందికి అర్థం కాల. అందుకే గందరగోళం అయిపోతూ ఉంటారు, తమను తాము నిందించుకుంటూ ఉంటారు. భయపడకండి. ఫస్ట్ గుర్తుపెట్టుకో, యేసే నీ నీతి. యేసు నీతి కూడా కాదు, యేసు నీతి యేసుకు వర్తిస్తుంది, నీ నీతి నీకు వర్తిస్తుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, నీ నీతి ఒక క్రియ కాదు, నీ నీతి ఒక వ్యక్తి. ఆయన యేసు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన నిన్ను కప్పుకున్నప్పుడు, ఆయన నిన్ను తన రెక్కల కింద కప్పినప్పుడు, తండ్రి అయిన దేవునికి నువ్వు కనపడవు, ఆయన కనపడతాడు. సాక్ష్యపు మందసం మీకు తెలుసు, అది నల్ల తుమ్మ చెక్కతో చేయబడిద్ది.
తుమ్మ చెక్కతో చేయబడిద్ది. తుమ్మ చెక్క తెలుసు కదా మీకు, నల్ల తుమ్మ, గట్టిగా ఉంటుంది. లోపలేమో నల్ల తుమ్మ చెక్క, పైనేమో బంగారపు పూత. పైన ఇప్పుడు మీరు దాన్ని చూస్తే ఏ వర్ణం కనపడిద్ది? నల్ల తుమ్మ చెక్క కనపడిద్దా, బంగారు పూత కనపడిద్దా? పెద్దగా చెప్పండి. అవునా? మనం చూసిన మందసం వెలపట లోపట అంతా కూడా బంగారపు తాపడం, అదే కనపడిద్ది. దేవుడు చూసినా అదే కనపడిద్ది. కానీ మందసానికి తెలుసు పైన మాత్రమే బంగారం ఉంది, లోపల నల్లతొమ్మ చెక్కేనని. అట్లాగే మనం అందరం నల్లతొమ్మ చెక్కలం. స్తోత్రం. కానీ మన లక్క ఏంటంటే ఈ నల్లతొమ్మ చెక్క బతుకులేసుకొని ఆయన దగ్గరికి వచ్చాను చూడు, బంగారం కప్పేశాడు మనల్ని. స్తోత్రం. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు మనల్ని ఇతరులు చూసినా, పరలోక తండ్రి చూసినా బంగారం కనపడుతుంటుంది. అంటే ఎవరు? ఆయన. కానీ మనకు తెలుసు మనం ఏమై ఉన్నాము. వెలిచూపులకి అందరూ కూడా, నేను తెల్లబట్టలు వేసుకున్నా, సేవకులు తెల్లబట్టలు వేసుకున్నారు, తెలుపు పరిశుద్ధత గుర్తు. అంతేకాదు రాజసానికి కూడా గుర్తు అనుకోండి. అబ్బా, రాజసం మరియు పరిశుద్ధత. కానీ రహస్య జీవితాలు ఎలా ఉన్నాయో నా బ్రతుకు నాకు తెలుసు, సేవకుల జీవితాలు సేవకులకు తెలుసు, ఇక్కడ తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళ జీవితాలు వాళ్ళకే తెలుసు. వాళ్ళు లోపట వెలుపట బంగారమో లేకపోతే లోపల నల్లతొమ్మ చెక్క పైకి యేసయ్య అనే బంగారం కప్పుకున్నారు, ఎవరికి వాళ్ళకి తెలుసు. ఎంతమంది ఒప్పుకుంటారు? నేను లోపల కూడా నల్లతొమ్మ చెక్కేం కాదండి, నేను లోపల కూడా బంగారమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అబద్ధాలు ఆడకుండా. దమ్ము ఉందా ఎవరికైనా? ఉందా? నేనే చేయత్తలా. అదే మాకు కూడా డౌట్ వచ్చింది, ఎందుకు ఎత్తలేదా అని. నాకుండే లోపాలు నాకుండొచ్చు, కోపమో తొందరపాటో ఏదో పిల్లల్ని గద్దించడమో, ఎక్కడో చోట నేను అపరాధంగా ఫీల్ అయ్యే నాకున్నాయి. కొంతమంది అంటారు చేసిన పాపాల గురించే మాట్లాడతారు. ఒక విచిత్రమైన విషయం చెబుతాను వినండి. రేపు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు మనం చేసిన పాపాల లిస్టు కన్నా చేయాల్సినవి చెయ్యవు చూడు, ఆ పాపాల సంఖ్య ఎక్కువ కనపడింది అక్కడ. నీకు ఇంట్రెస్ట్ ఉంటే పెన్ను పెట్టి రాసుకో. చేసిన పాపాలు తక్కువ, కానీ దేవుడు చెయ్యమన్నవి చెయ్యకుండా ఎగ్గొడతాం చూడు, ఆ పాపాలు ఉంటాయి కుప్పలు కుప్పలు. స్తోత్రం. బెదరు అర్థమైందా? ఏం పాపాలు? చేయాల్సినవి చెయ్యకుండా ఎగ్గొట్టాను చూడు, దానికి ఏం కలిగిద్ది అన్నాడు? చేయవలసింది ఏదో ఎరిగి ఉండియు, మేలైనది చెయ్యని ఎరిగి ఉండియు, అలాగూ చెయ్యని వానికి పుణ్యం కలుగును, పాపం కలుగును. అది వచ్చింది, పెద్ద లిస్ట్ వచ్చింది అక్కడ. కాబట్టి ఇప్పుడు చెప్పండి, చేసిన పాపాలు ఒకవేళ నీ దగ్గర లేకపోతే, చెయ్యకుండా ఎగ్గొట్టిన నీతి కార్యాలను చేయమని చెప్పినటువంటివి చేయకుండా ఎగ్గొట్టినవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇతరులకు రక్షణ సువార్త ప్రకటించమన్నాడు, నువ్వు చేయలే ఆ పని, నీకు పాపమే. దీనులకు నీ పిడికిలి విప్పింత సాయం చేయమన్నాడు, నీ కళ్ళతో చూస్తా కూడా నువ్వు సాయం చేయలా. మళ్ళీ నువ్వు వ్యభిచారం చేయాలా, దొంగతనం చేయాలా, నరహత్య చేయాలా, ఇంకొకటి ఏదో చేయలా, కానీ దీనులకు నీ చేయి చాపి సహాయం చేయలే, పాపం లిస్టులో పడిద్ది అది. అసలు ఊహిస్తారా ఇది ఒక పాపం ఉందని? అన్యాయంగా నువ్వు ఎరిగి ఆ వ్యక్తి నిర్దోషి, కానీ నీ కళ్ళ ముందు ఆ వ్యక్తిని దోషి దోషి అని మాట్లాడుతుంటే ఎరిగి కూడా నోరు తెరవలా. ఏం చేయాలి? నిన్ను ఏం తీసుకొని కొట్టాలి? నీకు తెలుసు వాడు దోషో నిర్దోషో, నీ కళ్ళారా చూస్తున్నావు వాడి నిర్దోషత్వం వెరుగుదు, కానీ నోరు తెరిచి ఒక మాట కూడా నువ్వు సాక్ష్యం ఇలా. అరే అన్యాయంగా మాట్లాడుతున్నారు, అతడు నిర్దోషి, మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారని ఒక గళం ఇవ్వలాను. మరి అది పాపం కదా? ఇలాంటి లెక్కేయండి, ఇక ఎన్నో వస్తాయో. కాబట్టి చేసినవి చూసుకున్నా, చేయాల్సినవి ఎగ్గొట్టినవి చూసుకున్నా, మన బతుకు నల్లతుమ్మ చెక్కే. ఇదే లెక్క, ఇంకేమన్నా ఉందా? ఏం డౌట్ లేదుగా? చేతులు ఎత్తండి, మరి అనుమానం ఏం లేదన్న ఉంది, నల్లతుమ్మ బతుకే. రైట్. కానీ ఇప్పుడు ఏం జరిగింది? యేసయ్య మనల్ని ఆవరించాడు.
నల్లతుమ్మ చెక్కకు బంగారు తాపడం చేసి పెట్టెను చూస్తే ఇక బంగారు మందసం అన్నట్టుగా మనల్ని చూపిస్తున్నాడు ఆయన. కాబట్టి నీ నీతి ఇక క్రీస్తే. చెప్పండి, అందరు చెప్పండి, నా నీతి క్రీస్తే. ఇప్పుడు రేపు దేవుని వద్దకు వెళ్ళి తండ్రి అయిన దేవుని దగ్గర నువ్వు ఆమోదించబడాలంటే నీకు తీర్పు లేదు. ఎప్పుడైతే యేసు దగ్గరకు వచ్చావో, ఆయన నీ నీతిగా నువ్వు ఆయన ధరించుకున్నావో, అప్పుడే నువ్వు తీర్పులో నుండి తప్పించుకున్నావు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నాడు. మరి తీర్పులోకి ఎవరు వస్తారు? ఉచితంగా పిలిచాడు, ఒరే రండ్రా, విశ్వసించండిరా, నేను మిమ్మల్ని కమ్ముకుంటాను, కప్పేసుకుంటాను, మీకు చాకిరి లేదురా అయ్యా, విశ్వసించండిరా, నన్ను వెంబడించండిరా, నా రెక్కల కిందికి రండి, నేను కప్పుతాను. అక్కడ మీరు ఆమోదం పొందుతారు, నీతిమంతులుగా తీర్చబడతారు. ఉచితం నాయన, పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరి లేదు, కేవలం మారు మనసు పొంది ఆ పాపములన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది నా రెక్కల కిందకి వచ్చేయండి చాలు, ఇంతే. ఉచితంగా నీతిమంతులుగా తీర్చి నిత్య రాజ్యాన్ని మీకు ఇస్తాను రమ్మని దేవుడు పిలిస్తే తిరస్కరించినోడు, నాకు అక్కర్లేదే పని చూసుకో అన్నోడికి రేపు కోటింగ్ తప్పిద్దా? మామూలుగా ఉండదు ఒక్కొక్కటికి రేపు. అక్కడ అడుగుతాడు లెక్క, ఎరా నీకేమన్నా చాకరీ చేయమని చెప్పానా? ఏం చెప్పలేదు. పైసా ఖర్చు ఏమన్నా చెప్పానా? చెప్పలేదు. మరి ఎందుకురా రాలేదు అంటే నువ్వు క్యారెక్టర్ కరెక్ట్గా లేదు ప్రభా అని అనే దమ్ముందా? ఎక్కడ తేడా కనపడ్డారా నీకు చెప్పు? నేనేం పాపం చేశాను? నా దగ్గర ఏ దోషం కనపడి నాకు దూరం అయ్యావు? ఏ దోషాన్ని బట్టి అసహించుకున్నావు? ఏ లోపాన్ని, ఏ పాపాన్ని బట్టి నన్ను తృణీకరించావు చెప్పరా అంటే రేపు ఒక్కొక్కడికి సౌండ్ ఉండదు అక్కడ. దేవునికి స్తోత్రం. అయితే మీకు ఆ చింత లేదు. తీర్పులోనికి రాక మరణములో నుండి మీరందరూ జీవంలోనికి దాటించబడ్డారు. గట్టిగా సామాన్యం అనుకున్నాయింది నువ్వు పొందింది. ఏముందిలే అనుకుంటావు నువ్వు. రేపు మొత్తాన్ని నిలబెట్టినప్పుడు అప్పుడు అర్థమైంది నీకు, అమ్మో నేను కానీ ఆ రోజు ఆ పని చేయకపోతే ఇప్పుడు ఈ గుంపులోనే గుండె బాదుకుంటావు. అక్కడ అట్లాంటి పరిస్థితి ఉంటుంది తెలుసా? రైట్. ఇప్పుడు మిమ్మల్ని దాటించేశాడు. ఇంకా కొంతమంది లోబడదా ఎవరన్నా ఉంటే దయచేసి ఇకనన్నా ఆయన రెక్కల కిందికి వచ్చేయండి. ఉచితం. ఈ చివరి దినాల్లో బెస్ట్ ఆఫర్. మనకు ముందు దినాల్లో ఉన్న వాళ్ళకి ఈ ఆఫర్ ప్రకటించబడ్డట్టయితే మామూలుగా పండుగ చేసుకునేవాళ్ళు కాదు. కానీ దినముల అంతమందు ఆయన ఈ ఆఫర్ని మనందరికీ అనుగ్రహించాడు. పొందినోడు ధన్యుడు, పొందనోడిగా అన్యుడు, వానికి రేపు తీర్పు తప్పదు. అయితే మీరు వారిలో నుండి ప్రత్యేకింపబడాలి, వారి నుండి వేరవ్వాలి. మీరు వేరై రక్షణ పొందాలి. ప్రియులారా, నిత్యత్వానికి సరిపోయిన నీతి మనకు క్రీస్తే. అయితే అంతటితో ఆగల దేవుడు. తాను మనకు నీతి ఆవరించడమే కాదు, మనల్ని కూడా తనంత వారుగా చేయడానికి దేవుడు సంకల్పించాడు. అదే ఎఫెసీ పత్రిక 4లో చెప్పిన సాక్ష్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ సంపూర్ణత సంఘము కూడా కలిగి ఉండాలి. వినండి, ఎప్పుడైతే యేసయ్యను గూర్చిన సత్యం నీకు అందిందో, యేసయ్య వాక్యం నీలోనికి ప్రవేశించిందో, దేవుని బీజం నీలో పడింది. దేవుని వాక్య బీజం, అక్షయ బీజం నీలో పడింది. ఆ పడినటువంటి అక్షయ బీజం పడ్డ చోటే ఆగదు. క్రమక్రమంగా ఎదిగి అది ఒకనాటికి నీ టోటల్ కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, చెవులు సమస్తాన్ని కూడా వశపరుచుకొని మొత్తాన్ని యేసుకు అప్పగించింది. అర్థమైందా? మీరు ప్రార్థనా తోటకి వెళ్ళినప్పుడు చూడండి, ఒక తాటి చెట్టును గమ్మేసిన మర్రి చెట్టు, దాని చుట్టూ పెద్ద అరుగు కట్టించాను, మీలాంటి వాళ్ళు చూస్తారని.
ఫస్ట్ తాటి చెట్టు ఉంది. తాటి చెట్టు మొదట్లో పడింది మర్రి గింజ. తాటి గింజ పెద్దదా, మర్రి గింజ పెద్దదా? పెద్దది, ఇంత ఉంటుంది తాటి గింజ. తిన్నారుగా మీలో తాటికాయలు చాలామంది ఉంటారుగా. మర్రి గింజ ఇంత. ఇప్పుడు మన ప్రాచీన పురుషుడు, మనలో ఉన్న పాప పురుషుడు తాటి చెట్టుతో పోల్చండి. వాడున్నాడు ఇప్పుడు, అందుకే నల్లతుమ్మ చెక్క అంటుంది. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? అలాగున్న మనలో ఆయన మర్రి విత్తనం లాగా ఆయన అక్షయ బీజమను వాక్యమును మనలో నాటాడు. అందుకే లోన నాటబడిన వారై, లోపల నాటబడిన వారై అనుంది వాక్యంలో. ఇప్పుడు ఆ చిన్న గింజ మీరు చూస్తే, ఆ చెట్టును చూడండి పోయి, తాటి చెట్టు ఎంత నవ్వుకొనుందో. నువ్వు ఎప్పటికీ ఎదగాలి, నువ్వు ఎప్పటికీ పెరగాలి, నువ్వు ఎప్పటికీ నా అంత కావాలి అని ఎన్ని బ్లంట్ భాషలో చెప్పాలంటే ఎన్ని ఎచ్చులు పడిందో ఆ తాటి చెట్టు. కానీ మర్రిగింజ మరి సామాన్యమైంది కాదు. చూడటానికి ఇంతే ఉంటుంది కానీ అది సామాన్యమైంది కాదు. డేంజర్ దాంతో. మనలో పడిన దేవుని వాక్యమును అక్షయ బీజం కూడా అలాంటిదే. అది ఎదిగి ఆగదదిగా. పరిశుద్ధాత్మ ఆగడు. మనలో పడిన ఆ వాక్య బీజాన్ని, అక్షయ బీజాన్ని, దేవుని మూలంగా పుట్టిన మనలో నిలిచినటువంటి దేవుని అక్షయ బీజాన్ని పెంపొందింపజేస్తాడు. చిన్నగా అది ఎదిగి ఇప్పుడు మీరు పోయి చూడండి, తాడి చెట్టు కనపడట్లా, పొరపాటును కూడా కనపట్లా. దాన్ని మొత్తాన్ని ఎక్కడికక్కడికి చుట్టేసి కమ్మేసి ఇట్ట అయిపోయింది తాడి చెట్టు. కావాలని నేను చెప్పినాను కదా, చూడండి పోయి. అంతకుముందు అది ఎలా ఓవర్ యాక్షన్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు అది అట్లేదు. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము స్తోత్రం. ఆ పాటను గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? దినదినం సావటం ఏంది, మళ్ళీ క్రీస్తులో బతకటం ఏంది? ఏంటో తెలుసా? తలదించుకున్న చూపులేందో తెలుసా? ప్రాచీన పాప పురుషుడు. ఉమ్మివేయబడిన ముఖం ఏంటో తెలుసా? ప్రాచీన పాప పురుషుడు. సిలువకు కొట్టబడింది ఎవరో తెలుసా? మన ప్రాచీన పాప పురుషుడు. హల్లెలూయా. సంఖ్యలు పడ్డాయి. ఎందుకు పడ్డాయి? దేవుని యొక్క జీవం నాలో ఎదుగుతా ఉందే. పరిశుద్ధాత్ముడు దాన్ని ఎదిగిస్తున్నాడు. అది బలపడుతుంది. మర్రి చెట్టు బలపడుతున్నట్టు బలపడి, అంతకుముందు వాడు ఇష్టం వచ్చినట్టు ఎగిరాడు కదా ప్రాచీన పురుషుడు, అదుపు లేకుండా. ఇప్పుడు చిన్నగా ఫస్ట్ కాళ్ళ దగ్గర నుంచి ఇక వాడు ఇష్టం వచ్చిన నడవటం లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, అంతకుముందు మీరు ఏం చేసినా మీకు అడ్డు లేదు. ఇప్పుడు అట్లా చేస్తున్నారా? చెప్పండి. ఇప్పుడు అంతకుముందు పోయినట్టు మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతున్నారు మీరు. ఏం జరిగింది? దేవుని వాక్యమును అక్షయ బీజం మీలో పడింది.
అది దేవుని ఆత్మ ద్వారా ఎదిగించబడుతుంది. అది నీ ప్రాచీన పాప పురుషుణ్ణి బంధిస్తుంది, కంప్లీట్గా బంధించింది. ఆ పని దేవుడే జరిగిస్తాడు. ఫస్ట్ కాళ్ళు బంధించబడ్డాయి అనుకో, చేతులు ఊగుతూనే ఉంటాయిగా కొంతకాలం, మళ్ళీ చేతుల దాకా ఎదుర్కొంటూ వచ్చి మళ్ళీ చేతులను కట్టేసింది. ఇప్పుడు కాళ్ళు చేతులు అయిపోయి నీకు నోరు ఆగుతుంటుంది కొంతకాలం, మళ్ళీ ఎదిగి నోటి దగ్గరికి వచ్చి నోరు కట్టేసింది. నోరు కట్టేసి కళ్ళు పని చేస్తుంటాయిగా, చిన్నగా ఎదిగి కళ్ళు కూడా పట్టేసి చెవులు కూడా కట్టేసి టోటల్గా చివరికి చూస్తే ప్రాచీన పురుషుడు లోపల సమాధి అయిపోతాడు. ఇక క్రీస్తు యేసు లోపల సంపూర్ణంగా ఆక్రమించుకుంటాడు. ఇది జరిగే ప్రక్రియ. దీనికి కొంచెం టైం తీసుకుంటుంది. అర్థమైందా? ఇది చిటికలో అయ్యేది కాదు. దీనికి కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైంలో ఈ ప్రక్రియ నడుస్తుంది. ఆ పరిపూర్ణత కొంతకాలానికి వస్తుంది. కనుక లోకానికైతే వేరయ్యావు కాబట్టి రక్షణలోనికి వచ్చావు. ఏం వేరో ఏమో, నేను అందులోంచి వచ్చాను కానీ లోకం నాలో నుంచి పోవటం లేదుగా అని చింత నీకొద్దు. సగం పోయింది ఇప్పటికే, మిగతా సగం కూడా దేవుడు పోగొడతాడు. అందుకే నీకు స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇందాక చెప్పింది, ముందు చెప్పాను చూడు కొంచెం. అది ఆ లోపల ఉన్నోడిని సమూలంగా వైనం చేయటానికి ప్రత్యేకించాడు కదా, బయటికి పిలిచాడు కదా మూర్ఖుల దగ్గర నుంచే. ఇప్పుడు ఇక ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు అన్నమాట. ఆ ట్రీట్మెంట్లో భాగమే మనల్ని తీసుకెళ్తున్నటువంటి రకరకాల అనుభవాలు. ఒకప్పుడు మహాపెడద్రం 4-5 డోసులు ఇచ్చి ఆ పెడద్రం కాస్త విరిగి ఏముందిలే నాయన దేవుడికి స్తోత్రం, అంతకుముందు ఏ అనేది పోయింది. ఆ నడమంత్రం, ఆ మిడిమేళం, ఆ పెడద్రం అంతా పోయి ఎక్కడిదక్కడ వైనమయ్యి దీనత్వం వచ్చింది. ఆ దీనత్వం ఎట్టొచ్చింది? సరైన డోసులు 4-5 తగిలితే కానీ రాలా. ఏం తగిలినాయో మీకే అర్థమైద్ది. ఎంతమందికి అర్థమైందో మరి చేతులు ఎత్తే సంతోషపడతాను నేను కూడా. స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకించుకున్నాడు కాబట్టే ప్రత్యేకమైన కౌంటర్లో ప్రత్యేకమైనటువంటి చక్కడ పనులు. లేకపోతే లోకంలో నువ్వు అందరిలాగానే ఉంటే నీకెందుకు? అందరు ఎలాగో నువ్వు అలాగా కాదు. నేను ప్రత్యేకించుకున్నాడు కనుక, నిన్ను తన పోలికగా రూపుదిద్దగోరాడు కనుక నీ మీద స్పెషల్ వర్క్ చేస్తున్నాడు ఆయన. ఇది సత్యం, లేఖన సత్యం. కాబట్టి మొట్టమొదట ప్రత్యేకింపబడితేనే రక్షణ. అలాగే ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా. ఎందుకంటే మరి మనం యుగయుగాలు ఆయనతో ఉండబోతున్నాం. ఏడ దరిద్రం ఆడే పెట్టుకొని ఎత్తాడనుకో పైకి, పరలోకాన్ని కంపు చేసి ఆడబెడతాం. మన దగ్గర ఉన్న ఆడ పైచాలు ఆడనే పెట్టి ఎత్తాడనుకో పైకి, భూలోకాన్నే కాదు పొల్యూట్ చేసేది, ఆడ కూడా గలీజ్ అయిపోయింది అనమాట. అందుకే అన్నీ ఇక్కడే వైనం చేసి మామూలుగా మాట వినకపోతే ఎక్కడ మంచంలోనైనా సరే కంప్లీట్ మారు మనసు వచ్చేటట్టు చేసి తీసుకుంటాడు. నేను చాలామందిని చూశాను. అందుకే ఎందుకు వచ్చిన గొడవ అని నేను ముందుగానే జాగ్రత్త పడుతుంటా. ఎరా అన్నాడు అనుకో, మంచం దాకా వద్దాయి నీకు దండం పెడతాను, నీకు స్తోత్రం ఆయన, నాకు వద్దయో అంత దాకొద్దు నాకు. ఎక్కడ తేడా పడ్డాను చెప్పు, దిద్దుకుంటా. నన్ను మళ్ళీ తన్ని నువ్వు ఏదో ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం నీకు వందనాలు. మీరు కూడా అట్ట ముందుగానే జాగ్రత్త పడితే కోటింగ్ ఉండదు, లేకపోతే కోటింగ్ తప్పదు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకం, స్పెషల్ వద్దా? నాకేం ప్రత్యేకతలు వద్దులే అంటే వదిలేస్తాడు. మరి చెప్పు, ప్రత్యేకమా కాదా? అయితే చెయ్యొద్దు. నేను ప్రత్యేకమైన అయ్యో అని చేయొద్దు. అట్లయితే ప్రత్యేకత కోటింగ్ ఉంటుంది. బజార్లో గాలికి తిరిగే పిల్లల్లో నేను ఒకటి అన్నావు అనుకో, మాస్టర్ నేను కొట్టడం. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ముందు బజార్ సరుకు కదా అయిపోయింది, పట్టించుకోడు. నువ్వు బడిలో చేరావుగా, నువ్వు స్పెషల్గా రిజిస్టర్లో పేరు ఎక్కిందిగా, జీవగ్రంథంలో పేరు నమోదైందిగా, ఇంక నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతానంటే ఊరుకోడు, పగిలిపోద్ది. ఏం పగిలిద్దో ఎక్కడ కొడతాడో మీకు తెలుసు. పంతులు మనల్ని చిన్నప్పుడు ఏడగొట్టేవాడు.
చేతులు, తర్వాత బాగా కోపం వచ్చి బాగా దండాలనుకున్నాడు అనుకో, ఒక్క పార్ట్ ఉంది, ఎంత బాధిన అర్థం కాని పార్టు పగిలిపోద్ది. ఎందుకు? ప్రత్యేకించుకున్నాడు. అర్థమవుతుందా? మీకు కావాలా వద్దా? కావాలా వద్దా? అది నేను కోరుకున్నాను, మీరు కూడా కోరుకున్నారు. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. ముందే మరణము కలిగించుము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణాత్మ శరీరము యేసునికే, నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం, అంకితం. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. ప్రత్యేకింపబడితేనే ప్రత్యేకమైన ట్రైనింగ్. కావాలా వద్దా? ప్రత్యేకింపబడితేనే రక్షణ, ప్రత్యేకింపబడితేనే స్పెషల్ ట్రీట్మెంట్. కావాలా వద్దా? ట్రీట్మెంట్ వద్దంటే పో, ఎక్కడ ఉన్నావు అక్కడే ఉంటావు. ట్రీట్మెంట్ పొందితే ఆయనతో కూడా ఏలతావు. ఒట్టి మాట కాదు, చూస్తావుగా రేపు భవిష్యత్తులో ఇంకెంతకాలం లేదు, దగ్గరికి వచ్చింది టైం కూడా. నేను చెప్పింది నిజమో కాదో అప్పుడు అర్థమైద్ది నీకు. 2, ప్రత్యేకింపబడితేనే అభిషేకము. ఏమని చెప్పాడు తెలుసా అపోస్తలులకి? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. పోయి బజార్లో మీరు తిరగండి అని చెప్పలా. ఎక్కడ తిరగకండి, వెళ్ళి ప్రత్యేకంగా కనిపెట్టి ప్రార్థన చేయండి అన్నాడు. ప్రత్యేకమైన అభిషేకాన్ని నీవు పొందగోరితే దానికి ప్రత్యేకంగా నీవు దేవుని సన్నిధిని కనిపెట్టుకోవాలి. దానికోసం నువ్వు కొంత ప్రత్యేకంగా టైం కేటాయించాలి. కానీ కొంతమంది ప్రత్యేకంగా దాని మీద మనసు పెట్టరు, దానికి టైం కేటాయించరు. ఏదో రోజు పొద్దున్నే లేచి ప్రభువా నన్ను అభిషేకించు నాయన, నన్ను దీవించు ప్రభువా, 4 మొక్కలు ప్రార్థన చేసుకొని దైనందిన జీవితంలోకి వెళ్తూ ఉంటారు. పడతా లెగుస్తూ ఉంటారు. కాదండి, ఒక ప్రత్యేకమైన పాత్రగా దేవుని చేతిలో భగ్గున మండాలి అంటే, ప్రజ్వలించాలి అంటే ప్రత్యేకమైన అభిషేకం తప్పకుండా పొందాలి. ఆ ప్రత్యేకమైన అభిషేకం నీవు స్వతంత్రించుకోవాలంటే ప్రత్యేకముగా దేవునికి అందుబాటులోకి వెళ్ళాలి. ఇది ఖచ్చితంగా సోదరా, దైవజనురాల, విశ్వాసులు, పరిచారకులు ఎవరైనా ఖచ్చితంగా అందుబాటులోకి వెళ్ళాలి. దానికోసం కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవా నన్ను అభిషేకించు, నాకు ఆత్మ బలమివ్వు, నాకు ఆత్మ జీవమివ్వు, ఆత్మశక్తినివ్వు, నాలో ప్రాచీన పురుషుని జయించాలి, నవీన స్వభావం ధరించాలి, నేను నీ కొరకు ఫలించాలి, నన్ను బలపరచుమయ్యాని దానికి ప్రత్యేకంగా టైం కేటాయించి దేవునికి అందుబాటులోకి వెళ్ళాలి. యేసయ్య కంటే గొప్పవాళ్ళమా మనం? ఒక్కసారి చెప్పండి. మరి యేసయ్య సైతం ఆత్మబలం కోసం మనుషుడిగా భూమి మీద ఉన్నప్పుడు ఆత్మబలం కోసం ఆయన సహా ప్రత్యేకంగా టైం కేటాయించి ఆయన ఆత్మబలంతో గలిలయకు వచ్చాడని మధ్యాహ్నం చదివారుగా. మరి అది జరగాలంటే ప్రత్యేకంగా సిద్ధపడాలి. ఈరోజు మీరు అందరూ వచ్చారు ఈ కూడానికి, ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. మరి దేవునితో గడుపుతున్నారో లేదో నాకైతే తెలియదు. టైం పోగొట్టుకుంటున్నారో లేకపోతే
మోకాళ్ళు వేసి దేవుని గోజాడుకుంటున్నారో నాకు తెలియదు. మరి నైటు పగలు మీరు ఏం చేస్తున్నారో, కాసేపు ప్రసంగం విని అలాగ తిరిగి వస్తున్నారో లేదో నాకు తెలియదు. ఈ టైం పోగొట్టుకుంటే చాలా ఇబ్బంది. పోగొట్టుకోవద్దు, కేటాయించండి, టైం కేటాయించండి. ఈరోజు ఈ 4 రోజులే కాదు, 4 రోజులైన ఒక రోజు అయిపోయింది, 3 రోజులే. ఈ 3 రోజులే కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ మాట గుర్తుపెట్టుకో. వాళ్ళు పెంతెకోస్తు పండుగ నాడు అంటే అప్పటికి 10 రోజులు వారు ప్రార్థనలో కనిపెట్టి ఆత్మ బలం పొందుకున్నారు. ఆ పొందిన బలంతో కొంతకాలం వాడబడ్డారు. తర్వాత మళ్ళా వచ్చి ప్రత్యేకంగా కూర్చొని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుని మళ్ళా పరిశుద్ధాత్మతో నిండిన వారై మళ్ళా ధైర్యంగా బోధించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఒక ప్రాముఖ్యమైన అంశమని సంఘములో చాలామంది గుర్తించట్లా, సేవకులే గుర్తించట్లా. విశ్వాసుల సంగతి పక్కన పెడదాం, దైవ జనాంగమే దీన్ని పట్టించుకోవట్లా. అరే నేను స్టార్టింగ్లో దేవుని ఆత్మను పొందుకున్నాను, శక్తిని పొందుకున్నాను, కొంతకాలం వాడబడ్డాను, కొద్దిగా నాలో భక్తి నిస్తేజం అవుతుంది, కొంచెం ఆ ఫోర్సు కనపడట్లేదు, కొన్ని విషయాల్లో కొంచెం వెలితి కనపడుతుంది, అయ్యో నేను మళ్ళీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మళ్ళా శక్తి పొందుకోవాలన్న విషయాన్ని దైవ జనమే విస్మరించారు. విశ్వాసులకి ఏమో గ్రహింపు ఉంటుంది? దైవ జనమైన విశ్వాసులు అందరూ గుర్తించాలి. అందుకే దేవుడు మళ్ళా పిలిచేది. లోపల దేవుడు శక్తి నింపితే నువ్వు వెళ్ళి లోకంలో తిరిగినా, మనుషులతో మాట్లాడినా, వ్యక్తులతో వ్యవహరించినా వాళ్ళు మార్పు చెంది దేవుని ప్రభావం అనేది వాళ్ళని ఆవరించడం జరిగింది. నీ దగ్గర ఏమి లేకుండా నేను పోటు పొడుస్తానని పోయి ఏం సాధిస్తా? సేవకుడా, సేవకురాలా, ఏం సాధిస్తా? బిడ్డలారా, నీ కుటుంబాన్ని ఏం కదిలించగలుగుతావు? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారంటే అదే. శక్తి ఎట్లా దొరుకుతుంది? యేసయ్య చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మయే లేనిది వర్షము లేని పైరు చందం వేయది. పరిశుద్ధాత్మయే లేనిది వర్షము లేని పైరు చందం వేయది. ఒక్క మాటలో తేల్చేశాడు. వాన లేకపోతే పైరు ఎలా వాడిపోయి మాడిపోయిద్దో, అభిషేకాన్ని కోల్పోతే నీ బతుకు, నీ ఆత్మీయ జీవితం అలానే వాడిపోయి మాడిపోయింది నాయన. అందుకే వర్షం ఒక్కసారి కురిస్తే చాలండి, సింపుల్ లాజిక్. పైరు వేసిన తర్వాత దేవుడా ఒక్కసారి వాన కురిపించు నాయన, ఇక సంవత్సరం అంతా కురవపోయినా పర్లేదు. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఒక్కసారి కురిసిన వానతో ఏ పంట అయినా పండిందా? ఏం జరగాలి? ఒకసారి కురిస్తే కొద్ది రోజులకి మళ్ళీ కురవాలి, కొద్ది రోజులకి మళ్ళీ కురవాలి. అట్లా నీ పంట మొత్తం నువ్వు చేతికి వచ్చిందాకా తరచు కురుస్తానే ఉండాలి. తొలకరి వాన, కడవరి వాన, మధ్యలో జల్లులు పడతానే ఉండాలి. అప్పుడు పైరో కొలికొచ్చిద్ది. మరి మన పరిస్థితి కూడా అంతే కదండి. పరిశుద్ధాత్మ జల్లుల కింద మనం తరచుగా తడవకపోతే ఎప్పటికి మనలో పరిపూర్ణత వచ్చింది? ఎప్పటికి మనం ఆయన స్వారూప్యంలోకి రూపాంతరం చెందగలుగుతాం? ఇది ఎంత ప్రాముఖ్యమైంది విశ్వాసులారా. ఈరోజు నేర్చుకోండి, ఇక సాధన చేయండి. ఒకనాటి వర్షంతో ఒక పంట ఇంటికి రానట్లే తొలుత నీవు పొందిన అభిషేక ప్రభావం చేత నీ జీవితకాలం అంతా నడవజాలవు. తరచుగా నీకు మళ్ళా దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమై ఉన్నది. దీన్ని మర్చిపోవద్దు. ఇది లేఖనం చెప్తున్న సత్యం. కొంతమంది అసలు పరిశుద్ధాత్మనే ఒప్పుకోరు. వాళ్ళ సంగతి నాకు అనవసరం. పరిశుద్ధాత్మను అంగీకరించి వాక్య సత్యాన్ని ఎరిగిన వారితో నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏమర్థమైంది మీకు ఇప్పుడు చెప్పిన దానిలో? ఒకసారి అభిషేకం పొందితే చాలా, మళ్ళా ఆత్మచేత సంధించబడాలా? చెప్పండి. దానికోసం మనం ప్రత్యేకంగా పని కట్టుకోవాలా, లేకపోతే ఆశువుగా ఆటోమేటిక్గా అదే వస్తుంటుందా? ఆటోమేటిక్గా అదే వచ్చే పని అయితే తండ్రి తనను అడుగువానికి అడగనోడిగా
అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించనన్న మాట ఎందుకు వాడాలి? ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం అడిగి పొందుకోవాలి. దానికోసం మనం కొంచెం టైం కేటాయించాలి. వాక్య ధ్యానం చేయాలి. ఓపిక బాగుండి ఆరోగ్యం బాగుంటే ఉపవసించాలి. ఒకవేళ ఉపవసించే పరిస్థితి లేకపోతే కనీసం దేవునికి టైం ఇవ్వాలి. ఈరోజు అంతగా ప్రత్యేకంగా లోపాన్ని గుర్తించి, ఆ బలహీనతను గుర్తించి, అయ్యో కొంచెం ఏదో మనలో తేడా వచ్చినట్టుంది అని ఎరిగి తిరిగి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని కాస్త నిదానం కలిగి శక్తితో నింపబడే అనుభవాలు బహు కొద్ది మందికి ఉన్నాయి. చాలామంది సెల్ ఫోన్లో పడ్డారు. ఇప్పుడు అభిషేకం అంతా సెల్ ఫోన్లోనే. మామూలు అభిషేకం కాదు, దెమ్మ తిరిగిపోతుంది అభిషేకం. అసలు అయ్యో నేను అయిపోయాను రా బాబా అన్న స్పర్శ కూడా ఉండట్లా ఒక్కొక్కళ్ళకి. ఎక్కడో మొదలుపెట్టి ఆడుకో అయిపోయాను, నా బతుకి ఆడుకో అయిపోయింది, తెల్లారిపోతుంది అన్నది కూడా అర్థం కావట్లా. ఆఖరికి 3 రోజులు ఏదైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని పోయి కూడా దీన్ని తీసుకొని పోతున్నాడు పూచోడిని, పాపాయిని, మధ్యలో టైంపాస్ కోసం. అదెందుకు బ్రదరు? తెలియొద్దు మరి పబ్లిక్లో ఏం జరుగుతుందో, మరి ఏడా మరి రాజకీయ నాయకుడాయే, మొత్తం లోకం అంతా ఏలేవాడాయే, తెలియాలా మరి పాపం బిడ్డకి. అది గతంలో భక్తులకు జరిగింది అట్లా. గతకాలపు భక్తుల్లో ఆ ఆకలి, ఆ ఆర్ద్రత, ఆ ఆత్మ కొరకైనటువంటి పరితాపం ఉంది. ఈరోజు లేదు. నాయక గణంలోనే అది లేనప్పుడు విశ్వాస గణానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ లోపాన్ని నాయక గణమే గుర్తించినప్పుడు, నీవే కాపరి గుర్తించినప్పుడు నీ మంద ఎలా గుర్తించింది? గుర్తించాలి. ఆ విషయంలో మనం చైతన్యవంతులం కావాలి. దానికోసం మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. ఎప్పుడైతే దేవా ఇదిగో నీ ఆత్మశక్తి నాలో కొరవడింది, ప్రార్థన జీవితం సన్నగిల్లింది, వాక్యం పట్ల ఆసక్తి సన్నగిల్లింది, సువార్త ప్రకటన కొరకైన భారం చచ్చిపోయింది, అయ్యో పరిశుద్ధత కొరకైన రోషం నాలో చల్లారింది, నాలో ఆత్మీయ దాహం చల్లారింది, నాకు అర్థమైపోతుంది నేను అభిషేకాన్ని కోల్పోయాను, కొరవడిందని. దయచేసి ఇదిగో నాకు మరలా ఆ కృపనివ్వు, ఆ శక్తినివ్వు. ఇదిగో నేను ప్రత్యేకంగా దానికోసం టైం కేటాయిస్తున్నాను. నా పూర్వపు ఆత్మీయ వైభవాన్ని నాకు తిరిగి దయచేయమని కూర్చునేంత ఆత్మీయ మెళకువ మనకు ఉండాలి. అలాంటి మెళకువ మనకు లేకపోతే సాతాను కలిగించే మత్తులో గతకాలపు అభిషేకాన్ని గురించి ప్రగల్భాలు పలకటం తప్ప పసేం ఉండదు. చివరికి ఏ మెట్టుకు వస్తామో తెలుసా? ఇదంతా ముందే ఎరిగి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్పేశాడు పౌలు. అంత్యకాలంలో ఎట్లుంటారు తెలుసా? మామూలుగా ఉండరు, బిల్డప్ భక్తులు, మహాభక్తుల్లాగా ఉంటారు, కానీ పస ఉండదు, విషయం ఉండదు, ఓవర్ యాక్షన్. మామూలు చూస్తే అబ్బో నాయన ఎంత భక్తుడు అన్నట్టు ఉంటారు, కానీ లోపల ఏముండదు. నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లు భక్తి పరులలో భక్తి యొక్క శక్తి ఉండదు. శక్తి సంఘములో లేనప్పుడు సమాజాన్ని ఎలా ప్రభావితం చేయగలిగిద్ది? మండుచున్న పొద గదా మోషేని ఆకర్షించింది, మండుచున్న సంఘము గదా లోకాన్ని ఆకర్షించగలిగింది. లోకం నాశనం అవుతుందానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవుడు నిద్రపోవటమే. లోకం పతనమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? శత్రువు పెట్టరేగి విలయతాండం, కరాళ నృత్యం, వికటాటహాసం చేయడానికి కారణం ఏంటో తెలుసా? సంఘం తన బాధ్యతను విస్మరించి నిద్రపోవటమే. ఏం చేద్దాం? సంసోన్లు దెలీలా ఊళ్ళో తలకాయలు పెట్టి నిద్రపోతున్నారు. ఇశ్రాయేలుకు రక్షణ ఎక్కడా మరి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాదండి, శత్రువులను ఎదుర్కొని వాళ్ళతో పోరాడి జయించిన తర్వాత మళ్ళీ ఆత్మను పొందుకోవడానికి పోవాలి సంసోను. ఆత్మను పొందుకోవడానికి పోవట్లా. అబ్బో చాలా కష్టపడ్డాను, ఫిలిస్తీన్లు కొంతమందిని వేసేసాను, బాగా అలిసిపోయాను. దెలీలా ఏడున్నావు? దెలీలా అస్సలు తట్టుకోలేకపోతున్నాను. దెలీలా బాగా కష్టపడ్డాను. దెలీలా కాస్త నీ ఓడి చూపిస్తే బొబ్బుంటావు. దెలీలా నువ్వు కాస్త తలని అలా అలా అంటే కాస్త అలా అలా నిద్రపోతాను, తర్వాత నువ్వు గుండు చేసుకో, ఏమన్నా చేసుకో, నీ ఇష్టం. అండ్ ఇది సీరియస్ మ్యాటర్. మీరు నవ్వుతున్నారు, నవ్వొచ్చినట్టు ఉంటుందిలే కొంచెం. ఆలోచించండి. కొంచెం చేయటం, దెలీలాని దేవులాడుకోవటం, ఆదివారం వాక్యం చెప్పటం,
సరే బాయ్ సెలిటీ వాక్యం చెప్పావు, కాస్త ఇందాక మండావు కదా నాన్న, కాస్త వెళ్ళి ప్రార్థన చేసుకుని. ఏం ప్రార్థన? ఏ నా చెబుతున్నా సెలిటీ. లోకం తెలుసుకోవాలరా, లోకం ఎట్లా తెలుసుకోకపోతే ఎట్లా? ప్రసంగంలో అవసరం కదా. మరి అంతసేపు ఆత్మతో మండాలి, ఆత్మ కోసం గోజాడాలన్నా జనానికి లేనురా. ఎట్లా సార్ అంటే స్పర్శ పోయింది, నీకే పోయింది. ఆత్మీయ కుష్టు దాపురించింది. అర్థం కావట్లా, రోగం అర్థం కావట్లా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న రాత్రి, పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తున్న రాత్రి. దాని కొరకు నీవు గుర్తించి ప్రత్యేకంగా నువ్వు దానికోసం భారం కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉందని తెలుపుతున్న రాత్రి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ఈ మెట్టుని కోల్పోతే లోకం నీలో దేవుని శక్తిని చూడలేదు. చూడకపోగా దాని శక్తి నీ మీద పనిచేసింది. నువ్వు భ్రష్టుపడతావు. గుర్తుపెట్టుకో, క్రైస్తవుడు మండితే అగ్ని, ఆరితే బొగ్గు. క్వైట్ ఆపోజిట్. క్రైస్తవుడు మండితే అగ్ని, ఆరితే బొగ్గు. నువ్వు మండితే అది లోకాన్ని ఆకర్షించింది. అది నీ కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు, ఎక్సెట్రా. నీ గ్రామం కావచ్చు, నీ ఊరు కావచ్చు, పట్టణం కావచ్చు, పల్లె కావచ్చు. నువ్వు మండితేనే ఆకర్షించగలుగుతావు. నువ్వు మండకపోతే అది నిన్ను ఆకర్షిస్తుంది. అంతే. ఎంతమందికి అర్థమైంది సోదరా? ఏమర్థమైంది? పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క ఆవశ్యకత అర్థమైంది కదూ. ఎంతమంది ఈ మాటలు గైకొంటున్నారో, ఎంతమంది వదిలేసుకొని వెళ్ళిపోయారో నాకైతే తెలియదు. కానీ జాగ్రత్త, అందరూ మెళకువ తెచ్చుకోవాలి. ఈరోజు లోకం ఏమైపోతుందో మనకు తెలుసు. తిడుతున్నావు లోకాన్ని, దరిద్ర లోకం, పాడు లోకం, అట్లాంటి లోకం, ఇట్లాంటి లోకం అని. అది అలా అయిపోవడానికి నీ బాధ్యత, నా బాధ్యత కూడా ఉంది. నీ మోకాళ్ళు సరిగా వంగలేదు దేవుని సన్నిధిలో, అందుకే ఆ ఊరు పాడైపోతుంది. నీ కళ్ళ ముందు ఎన్నో జీవితాలు ఆత్మహత్యలతో బలైపోతున్న కారణం ఏంటో తెలుసా? నీ మోకాళ్ళు వంగలేదు. నీ కళ్ళ ముందు ఎంతోమంది త్రాగుబోతులు, బారు షాపులు కళ్ళలాడుతున్న దానికి కారణం ఏంటో తెలుసా? నీలో మంట తెచ్చింది, నీలో భారం తెచ్చింది. నీ కళ్ళ ముందు డ్రగ్స్కు యవనస్తులు బలైపోయి బానిసలైపోతుంటే వాడు తేడా వీడు తేడా అనుకుంటున్నావు. కానీ దానికి కారణం ఏంటో తెలుసా? సంఘము తన మంటను కోల్పోయింది. అందుకే లోకం భ్రష్టుపడుతుంది. యవన జీవితాలు, చిన్న జీవితాలు చితికిపోతున్నాయి. ఏ ఫిన్ని దినాల్లో జరిగినటువంటి ఉద్యమం మన దినాల్లో ఎందుకు చూడలేం? కానీ మనం ఫిన్నీలం కాదు కదా. ఫిన్నీలు ఎవరో తెలుసా? దేవుని పాదాల దగ్గర పడి గోజాడి శక్తితో నింపబడి వచ్చి బగ్గున మండేవాళ్ళు ఫిన్నీలో. అరే, దేవుని సన్నిధిని కనిపెట్టి ప్రార్థన చేసి శక్తిని పొందుకుని అనుభవాలే వదిలేసుకొని చేతుల పేరుకు మాత్రం పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తిరుగుతూ శక్తిహీనమైనటువంటి భక్తి చేసి, శక్తిహీన ఉపదేశాలు చేసి, పరిశుద్ధాత్మ శక్తి చేత తడపబడని ఉపదేశ నిస్తేజమైన నిస్సారమైనటువంటి ప్రసంగాల ద్వారా ఏం ప్రయోజనం? సంఘానికి ఏం ఉజ్జీవం? ఏం లాభం? అందుకే అందరూ గ్రహించాలి. నీ కళ్ళ ముందు యవన జీవితాలు బలైపోతుంటే నీ కళ్ళు కన్నీరు గార్చాలి. ఇర్మియా ఏడ్చాడు. నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా దేశమును, నా భారతదేశమును స్తోత్రం. మతోన్మాద శక్తులు విచ్చలవిడి విశృంఖలత్వం చేస్తున్న ఇది నాన్న వందలాది దేవాలయాలను పగలగొడుతున్నాయి. దేవాలయాలను కూలగొట్టి సన్మానాలు చేసుకుంటున్నాయి.
దైవ సేవకుల ప్రాణాలు తీస్తున్నాయి, విశ్వాసుల ప్రాణాలు తీస్తున్నాయి, రక్తపు టేర్లు పారిస్తున్నాయి. మణిపూర్ ఘటన మర్చిపోయారా? అది 2 జాతుల మధ్య జరిగిన గొడవ కాదు, 2 జాతుల మధ్య జరిగిన గొడవ కాదు. అది మత విద్వేషం చేసిన కరాళ నృత్యమే ఆ దారుణ మారణకాండ. దీనికి కారణం సంఘం తన మంటను కోల్పోవటమే. ఒకరినొకడు ద్వేషించుకుంటూ, ఒకరినొకడు దూషించుకుంటూ, ఒకటి మీద ఒకటి ప్రచారం చేసుకుంటూ. మరి ఏం చేయాలి? దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని అగ్నిని పొందుకున్న వాళ్ళ అనుభవాలు వేరు కదా. ఆ అనుభవాలు లేనివాడు ఏం చేస్తాడు? పరిగెత్తేవాడిని కూడా నాశనం చేస్తుంటాడు. అది జరిగేది. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆత్మయందు తీవ్రత గలవారని నేను నమ్ముతున్నాను. దేవుని విషయమే రోషం గలవారని నేను నమ్ముతున్నాను. నిజంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇదేమి సిటీ కాదు, ఇదేమి అద్భుతమైన పెద్ద మహాపట్టణం అంతకన్నా కాదు. ఒక చిన్న కుగ్రామం, చిలకలూరిపేట పక్కన ఒక రాజాపేట అనే చిన్న ఊరు ఇది. ఆ ఊరికి వెలపటున్న పొలాలు ఇవి. అయినా సరే ఇక్కడి కూడా మీరు పరిగెత్తి ఇంతమందిగా వచ్చారంటే మిమ్మల్ని ఎలా తక్కువ అంచనా వేస్తాను నేను? మిమ్మల్ని ఎలా తక్కువ అంచనా వేస్తాను నేను? పొరపాటును కూడా అయినా ఎంతెంత దూరాల నుంచి వచ్చారు, ఎంత భారం, ఎంత ప్రయాస, నిద్రలు కాసి వచ్చారు. వెళ్ళిపోవచ్చు కోటం, 1 కోటం 2 కోటాలు చూసుకొని, హోటల్లా పడిగాపులు కాస్తున్నారు. మీరు తక్కువ వాళ్ళని నేను ఎందుకు అనుకుంటాను? మీరు తక్కువ వాళ్ళు కాదు. మీరు ఆత్మయందు తీవ్రత కలిగిన వారు, రోషం కలిగిన వారు. అందుకే దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. నా పిల్లలారా, మీకు నా ఆత్మాభిషేకం అవసరమై ఉన్నది. నా ఆత్మ ద్వారా మీరు మన్నించబడితేనే మీ ఇల్లు, సమాజం, మీ గ్రామం, మీ పట్టణం, మీ రాష్ట్రం, మీ దేశం ఉజ్జీవింపబడుతుంది. నా పిల్లలారా, దానికి ఏ దైవజనుడో దైవ సేవకురాలో కాదు, మీరందరూ నడుం కట్టాలి, మీరందరూ వ్రతము బోనాలి, మీరందరూ దీక్షాబద్ధులు కావాలి. మీ బాధలు, మీ సమస్యలు, మీ ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, సమస్యలు సమస్తం తెలుసు నాకు. తప్పకుండా వాటి నుంచి నేను విడిపిస్తాను. దాని గురించి నువ్వు కలత చెందాల్సిన అవసరంలా. అసలు లెక్క చేయొద్దు. ఈరోజు నా పిల్లలు నశించిపోతున్నారు. నేను ఆశించిన వాళ్ళు ఢిల్లీలో వాళ్ళు తలబెట్టి నిద్రపోతున్నారు. కనీసం మీరన్నా చైతన్యవంతులు గండని దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. ఇంతమందిగా ఇక్కడ ఉన్నారు. మీలో కొందరైనా చైతన్యవంతులు కండి. మీలో కొందరైనా మండుచున్న పొదవలే తయారు కండి. మీలో కొందరైనా లోకాన్ని శాసించేవారు కండి. లోకానికి దేవుని మాటలు కాదు, దేవుని శక్తిని చూపించేవారు కండి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ కళ్ళ ముందు ఎంతోమంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకున్నది కనపట్లేదా? ఎంత దారుణంగా లైవ్ పెట్టి చేస్తున్నారండి. లైవ్ పెట్టి ఫ్యాన్కి తాడేసుకొని లైవ్ పెట్టి వాటి మెడకేసుకొని వెళ్ళాడుతున్నాడు. లైవ్ పెట్టి ఒకడు వాహనం కింద పడ్డాడు. ఒకడు రోడ్డు పక్కన నిలబడి, మీరు వీడియోస్ వచ్చినాయి చూడండి, రోడ్డు పక్కన నిలబడి వచ్చే లారీ కరెక్ట్గా తన ఎదురుకు వచ్చిన దాకా ఉండి, కరెక్ట్గా లారీ తన ఎదురుకు రాగానే 2 టైర్ల మధ్యలోకి దూకాడు. చిన్న చిన్న బ్రతుకులు, చిన్న చిన్న ప్రాయాలు చితికిపోతున్నాయి. ఈరోజు చాలామంది యవనస్తులైన బిడ్డలు డ్రగ్స్కి బానిసలు అయిపోయారు. విచ్చలవిడి వ్యభిచార పాపం, సినిమాల ప్రేరణ. కానీ ఆనాడు ఫిన్ని దినాల్లో సినిమా హాళ్ళు మూతపడ్డాయి, ఉజ్జీవం రగిలింది. ఈరోజు పెద్ద పెద్ద ఆర్భాటాలు, హడావుళ్ళు జరుగుతున్నాయి, కానీ నిజమైన ఒరిజినల్ ఉజ్జీవం ఇంకా కనబడట్లేదు. ఇక ముందు కనబడిద్దో లేదో కూడా ప్రశ్నార్థకమే. కొందరైనా ఈ మాటలు తీవ్రంగా తీసుకుని రోషం కలిగిన మండే ఫిన్నీలు లెగిస్తే కానీ ఆ రోజులు మళ్ళా చూడలేం. డేవిడ్ బ్రైనార్డు లెగిస్తే కానీ ఆ దినాలు చూడలేం. డిఎల్ మూడీలు లెగిస్తే కానీ ఆ దినాలు చూడలేం. లేవాలి, భక్తులు లేవాలి, దేవదాసులు లేవాలి, ఏసన్నలు లేవాలి, భక్త సింగులు లేవాలి, సాధు సుందర్ సింగులు లేవాలి.
దానియేలులు లేవాలి, జోలు లేవాలి. అప్పుడే ఈ దారుణాలు ఆగుతాయి. అప్పుడే యవన హృదయాలు దేవుని వైపు ఆకర్షింపబడతాయి. అప్పుడే జీవితాలు క్రీస్తు కొరకు పట్టబడతాయి. బిడ్డలారా, నీ స్వార్థం కోసం నీ గురించి ఆలోచించొద్దు. ఒక్కసారి నువ్వు దేవుని బిడ్డగా లోకం వైపు చూడు. గుండెలు బాదుకోవాలనిపించట్లేదా? సువార్త చెప్పనిస్తున్నారా? సువార్త చెప్పనిస్తున్నారా? ఆరాధన చేయనిస్తున్నారా? ఎట్లా సాధ్యమవుతుంది? ఏది దేవుని శక్తి? ఏది దేవుని శక్తి? వాళ్ళని తాకింది ఏది? వాళ్ళ గుండెల్లో భయం పుట్టించింది ఏది? అమ్మో, సువార్తను అడ్డుకున్నందుకు నాకు ఈ గతి పట్టింది, అమ్మో దేవాలయం కూల్చినందుకు నాకు ఈ గతి పట్టిందని దేవుని కదలికలు ఎవడు గుర్తించాడు? అవి జరగాలి అంటే ఖచ్చితంగా మనం మళ్ళీ అభిషేకం పొందాలి. దానికి ప్రత్యేకంగా మనం టైం కేటాయించాలి. ప్రత్యేకంగా దేవుని ముందు కూర్చోవాలి. నా సహోదరులను మండించు, అంతకంటే ముందు నన్ను మండించు, నీ కొరకు నన్ను వెలిగించమని. ప్రత్యేకంగా దేవుని పాదాలు పట్టుకోవాలి. బిడ్డలారా, చాలా విషయాలు చెప్పాలని ఉంది, టైం సరిపోదని ఆలోచిస్తున్నాను. కానీ ఇంకా ఈ ప్రాముఖ్యమైన విషయం ఈ మనసులోకి ప్రవేశించిందని నమ్ముతున్నాను నేను. గుర్తుపెట్టుకో, ప్రత్యేకింపబడితేనే ఆశీర్వాదం కూడా. ప్రత్యేకింపబడ్డ వాడికి రక్షణ, ప్రత్యేకించబడ్డ వాడికి అభిషేకం, ప్రత్యేకింపబడిన వానికే ఆశీర్వాదం. అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇల్లు విడిచి నేను నీకు చూపించు దేశమునకు పో, అక్కడ నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాను. నీవు వీరితో ఉండకూడదు, నువ్వు ప్రత్యేకింపబడాలి. నిన్ను స్పెషల్గా నేను కోరుకుంటున్నాను, కమ్ వచ్చేయమన్నాడు. అబ్రహాము కొంతకాలం తండ్రిని వెంటేసుకుని తిరిగాడు. దాటితే అన్నీ వదిలిపెట్టాడు, లోతుని వెంటేసుకుని తిరిగాడు. మీకు తెలుసా, అబ్రహామును లోతు విడిచిన తర్వాత ఆయన అబ్రహాముతో ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి చూస్తారా? ఆదికాండం చూస్తారా? 13వ అధ్యాయం 15-14 నుంచి చదవచ్చు. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా అబ్రహామును లోతు విడిచిపోయిన తర్వాత, ఎందుకు? అంతకుముందు ఎందుకు చెప్పలా? అంతకుముందు చెప్పాడా? చూడు ఈ దేశం నలుదిశలా నీవు సంచరించి చూడు, కనులెత్తి చూడని అంతకుముందు చెప్పాడా? చెప్పలా. అబ్రహాముతో లోతున్నాడు అంటే ఇంకా వదిలించుకోవాల్సిన వాళ్ళు వదిలించుకోవాలా, వదిలిపెట్టాల్సింది వదిలిపెట్టలా. నీవు లేచి నీ తండ్రి ఇల్లు విడిచి నీ స్వజనులు బంధువుల్ని వదిలి సింగిల్గా రా అన్నాడు. అది పిలుపు. కానీ ఏం చేశాడు? వెంటేసుకొని వచ్చాడు ఒక మేళాన్ని. కొంతమంది ఈనాడు భక్తులు, కొంతమంది నువ్వు సమస్తాన్ని వదిలిపెట్టి రమ్మని పిలిస్తే నాతో పాటు కొన్ని మేళాలు కూడా తీసుకొస్తాను ప్రభా అని వెంట తెచ్చుకుంటున్నారు. కొన్ని మేళాలని కలిగి ఉన్నారు, ఇంకా కొన్ని మేళాలని కలిగి ఉన్నారు కొన్ని. అందుకైనా మౌనంగా ఉన్నాడు. నిన్ను ప్రత్యేకంగా ఉండమంటే నువ్వు మళ్ళీ లింకులు తగిలించుకుంటా, లింకులు వదిలించుకోమని చెబుతుంటే అన్నీ వదిలేసా ప్రభా, ఈ ఒక్కటేగా తండ్రి, ఆ ఒక్కటైనా సరే కొంచెమైనా కొంప ముంచును, ఈ ఒక్కటే ఆ ఒక్కటే కొంప ముంచిది, అది కూడా తెంచేయి. భాగభోగముల బంధుమిత్రుల బంధములెల్ల త్రెంచుకో జీవా, బంధించబడబోకుము జీవమనీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునుండగా లేవే. జీవమనీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునుండగా లేవే.
కొన్ని విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టాలి, అప్పుడే ఆశీర్వాదం. కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ లోపల గర్వం ఉంటుంది, అది వదలరు. అహం ఉంటుంది, అది వదలరు. కొంచెం నాకు ఇది ఒక్కటే, కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ, కొంచెం ఎక్కువ, ఒకరొక మాట అంటే తట్టుకోలేను, అంతేగా ఇంకేం లేదు అనుకుంటారు. అదే నాకు అడ్డుబండి అంటాడు ఆయన. నేను అన్నీ వదిలేశాను ప్రభా, కానీ ఎప్పుడన్నా ఒకసారి ఆయనతో మాట్లాడుతున్నా అంతే. ఎవరు ఆయన అర్థం చేసుకోండి. ఏం చేయట్లే, మాట్లాడుతున్నా. నేను అన్నీ వదిలేశాను తండ్రి, ఎప్పుడన్నా ఒకసారి ఒకటి అంతే. ఆయన అంటాడు, అన్నిటినీ విసర్జించి నీవు ప్రత్యేకంగా నాకు కావాలి. ఎందుకంటే నేను నిన్ను గొప్ప జనముగా చేయాలని, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను. నిన్ను ఒక ప్రత్యేకమైన జనాంగంగా చేయాలి అంటే నీవు నాకు ప్రత్యేకంగా కావాలి. లోతుని వెంట వేసుకొని తీసుకొని రమ్మని దేవుడు చెప్పేవాడు, కానీ ఆ మాట చెప్పలా. కానీ అబ్రహాం సెంటిమెంట్ను బట్టి లోతుని వెంటేసుకుంటే ఇప్పుడు అబ్రహాం జనాంగం, లోతు జనాంగం కలిసి కలగాపులగం అయ్యేది. లోతుని విడగొట్టిన తర్వాత అబ్రహామును ఆశీర్వదించాడు, అవన్నీ చూపించి నెరవేర్చాడు. కొన్ని వదిలించుకుంటేనే మనం వెలిగించబడేది. ఖచ్చితంగా చెబుతాను నేను, ఇందులో మొహమాటమే లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని చల్లార్చేవాడు అవసరమైతే సేవకుడైనా సరే వాడిని వదిలించుకోవాల్సిందేనో, విశ్వాస అయినా సరే, వాడు పరిచారకుడైనా సరే, నేను భక్తుడని చెప్పినోడైనా సరే వాడు వదిలించుకోవాల్సిందేనో, లేకపోతే డేంజర్, నాశనం చేస్తాడు. చల్లారిపోయిన నిన్ను కూడా పాడు చేస్తాడు. ఆ పనికి మళ్ళీ సహవాసం నిన్ను కూడా భ్రష్టు పట్టించింది. వదిలే. పవిత్ర హృదయులై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించేటువంటి గుంపుని, నాయకుని వెంబడించు. ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేస్తే మండించేటట్టు ఉండాలి, కానీ ఆ మండే మంట మీద పక్కన కూర్చొని నేను 4 రోజులు ఏకాంతంగా ప్రార్థనలు గడుపుదాం అనుకుంటున్నానంటే, అవునా అబ్బో భక్తుడు బయలుదేరాడు, గ్లాసులో నీళ్లు పోసుకొని అవతల మండుతుంటే పోతూ ఉంటారు ఒక్కొక్కడు. ఆ దరిద్ర సహవాసాన్ని వదిలేయాలి, వదిలించుకోవాలి, బలవంతంగా వదిలించుకోవాలి. అవసరమైతే నిన్ను లోకానికి, చెడుతనానికి కొంతమంది తీసుకొచ్చి నీకు చూపిస్తుంటారు. వాళ్ళు నువ్వు వదిలేసుకుని నువ్వు దేవుని ఆలోచనలు ఉంటే వాళ్ళు వీడియోలు తీసుకొచ్చి చూపిస్తుంటారు. ఇదిగో నిన్న ఒకటి చూశాను, వచ్చింది పోస్ట్ ఒకటి వచ్చింది, చూసావు నువ్వా, ఇది కనపడింది. మళ్ళీ సేవకుడు, మళ్ళీ విశ్వాసి, మళ్ళీ పరిచారకుడు, మళ్ళీ దేవుని భక్తుడు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? 2 మర్యాదగా నాతో ప్రార్థనకు వస్తావా, లేకపోతే నోరు మూసుకొని పోతావా? ఈ 2 డైలాగ్ లేదు. అవతలోడు ఇదిగో ఇది తీసుకొచ్చాను చూడు, నిన్న వచ్చింది చూసావా అంటే, ఏంది అది నీకు ఇచ్చావు అనుకో, అయిపోయింది నీ బతుకు. వదిలించుకోమని చెబుతున్నాడు దేవుడు. తంటోళ్ళు వదిలించుకో. నీవు నాకు ప్రత్యేకంగా కావాలి. నిన్ను వెనక్కి లాగేవాళ్ళు, చల్లార్చేవాళ్ళు, బలహీనపరిచేవాళ్ళు వదిలించుకొని అవసరమైతే ఆ ప్రాంతాన్ని విడిచి బయటపడాలి. అందులో రాజీ లేదు ఇక మళ్ళీ, లేకపోతే నువ్వు ఒక గొప్ప జనము కావు. పాటలు పాడుకుంటూ జరగటమే. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగునూయని, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగునూయని, ఎన్నిక లేని వాడు బలమైన జనము అగునూయని, వాగ్దానములను నెరవేర్చి వారిలో నన్ను చేర్చావు. నీ
వదిలించుకుంటేనేమో ఈ పాట ఒరిజినల్గా పాడతావు, లేకపోతే పాట పాడుకొని వదిలేయటమే. అందరికీ, సేవకులకి అందరికీ చెప్తున్నాను, విశ్వాసులకు కూడా చెప్తున్నాను, పరిచయాలు చెప్తున్నాను, నాకు నేను కూడా చెప్పుకుంటున్నా. ఇందులో ఎవరు పెద్ద మనుషులు కాదు, అందరూ సిగ్గు తెచ్చుకోవాల్సిన అనుభవాలు. మొహమాటమే లేదు. దరిద్ర సహవాసాన్ని 10 రూపాయలు ఇచ్చాను, వదిలించుకోమన్నారు. డౌట్ లేదు, దండం పెట్టి మీకు సలాం రా బాబు అని అప్పచెప్పి వదిలేసింది. మంచి స్నేహాన్ని 10 రూపాయలు ఇచ్చి తెచ్చుకోమన్నారు పెద్దోళ్ళు సామెత. పనికి మాలిన సాంగత్యం మంచి నడవని నాశనం చేసింది. నీలో ఉన్న అగ్నిని చల్లార్చడానికి శక్తిహీనైన భక్తుల్నే వాడుకొని దెబ్బతీస్తాడు. జాగ్రత్త. మెళకువ తెచ్చుకొని బిడ్డలారా, విశ్వాసులారా, జాగ్రత్త పడండి. వాస్తవంగా ఈ నైట్ కూటం అన్ని జనులు వస్తారు, సువార్త చెప్పొచ్చు. ముందు చెప్పేశా, యేసు ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన నీతి అయి నిన్ను కప్పుకుంటాడు, బతికిపోతాను, నిత్య జీవానికి వస్తాను వాళ్ళకి ముందే చెప్పేశాను. పద్దాకలు వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళ సంగతి ఎవగాని ముందు వీళ్ళు పోయేటట్టున్నారు. ఎవరు రక్షణ పొందాల్సిన వాళ్ళ సంగతి ఎవగాని పొందిన వాళ్ళు ఒక దారి అయ్యేటట్టున్నారు. అందుకని వీళ్ళకి వాళ్ళకి మొత్తానికి ఒక పాఠం చెప్పి ముగింపులోకి వస్తున్నాను నేను. ప్రభుకి స్తోత్రం. ఆశీర్వాదం ఎప్పుడు? నిన్ను ఒక ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు చేయాలంటే నువ్వు ప్రత్యేకింపబడిన అనుభవంలో ఉంటేనే అది సాధ్యం. నీ కాలేజీ ఫ్రెండ్స్ దెబ్బతీస్తారు. వీళ్ళ స్నేహం నాకు ఎఫెక్ట్ అనుకుంటే నిర్ద్వందంగా ఖండించి సర్దుకోవాలి, ప్రత్యేకింపబడాలి. నీ తోటి కార్మికులు నిన్ను ఎఫెక్ట్ చేస్తారు అనుకుంటే ప్రత్యేకించుకోవాలి. ఏమండే, ఇవన్నీ అనుభవం లేకుండా చెప్పట్లా. నేను అన్యుల మధ్య తిరిగాను, ఏ సహవాసాల్లో ఏంటో అనేది పరిశీలించుకొని కట్ చేసుకున్నా. స్తోత్రం. మొహమాటానికి అక్కడే వాళ్ళతో తిరిగి చట్టపట్టాలు వేసుకున్నట్టయితే ఈ పాటికి నేను కూడా మీతో పాటు ఒకటిగా కూర్చునేవాడిని. కానీ ఇది కొంచెం నాకు డేంజర్ స్నేహం, ఇది నన్ను వెనక్కి లాగిద్ది అనుకుంటే మొహమాటం లేకుండా కట్ చేసుకొని వదిలిచ్చా. దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు, ఆ వివేచన ఇచ్చాడు, జాగ్రత్త పడ్డా, బతికిపోయా. ఈరోజు కూడా అంతే. చెప్తా, వస్తావా గడుపుదాం దేవునితో, వస్తావా కనిపెడదాం దేవునితో, వస్తావా పోరాడదాం ప్రార్థనలో, వస్తావా ఏకాంతాన్ని గోజాడదాం దేవునితో పిలుస్తా. వచ్చినోడు వస్తాడు, రానోడు పోయి ఊరేగు, నీ వచ్చినట్టు వాగులో పడి ఊరేగు, నాకెందుకు, నేను పోతా. నేను చెప్పినట్టు వింటావా? ఇదిగో ఇట్లా కాదు ఇట్లా చేద్దాం, వస్తావా చేస్తావా, వింటే ఓకే, లేకపోతే నీ కర్మ అనుభవించుపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజీయే లేదు అందులో. అందరు లైన్లో ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఆఖరి మాట చెప్పి ముగిస్తా. మొట్టమొదటిది ఏంటి? ప్రత్యేకింపబడితేనే రైట్. రెండవది ఏంటి? మొదటిది ఏంటంటే ఆశీర్వాదం అంటున్నావు అక్కాయ్, యాడింటున్నావు అక్కాయ్, ముందు 2 పోగొట్టా. మొట్టమొదటిది ఏంటి? రక్షణ, ప్రత్యేకింపబడిన వానికి రక్షణ. రెండవది ఏంటి? అభిషేకం. మూడవది ఏంటి? ప్రత్యేకింపబడిన వానికి ఆశీర్వాదం. ఎప్పుడైతే లోతును వదిలేశాడో మామూలుగా వదిలేలా పాపం బిడ్డ అబ్రాం, ప్రేమ, సెంటిమెంటు, ఇద్దరి మధ్య వివాదం వచ్చేటట్టు చేశాడు దేవుడు, అనుమతించాడు. లోతు కాపర్లకు, అబ్రహాం కాపర్లకు ఫైట్ అయింది, తప్పలా. ఇప్పుడు వదిలేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు మనం వదిలించుకోకపోతే బలవంతంగా వదిలిపిస్తాడు. కొన్నిసార్లు మనం మామూలుగా వదలకపోతే వాళ్ళని మనల్ని వదిలేసిపోయేటట్టు చేస్తాడు దేవుడు. కొంతమంది అల్లాడిపోతుంటారు, నన్ను వదిలేశారు, అందరూ నన్ను వదిలేశారు, ఒంటరినయ్యాను అని పాడుతుంటారు. నేనంటాను, వాగులో దూకపోయావా అని. పిచ్చి మగమా, వదిలేస్తే దరిద్రమే పోయింది. నిన్ను సింగిల్గా కోరుకుంటున్నాడు దేవుడు, ఏదో చేయబోతున్నాడు నీ ఎడల కార్యం. నీకు ఫ్రీ ఇచ్చాడు అంతే, అందుబాటులో ఉండి ఆయనకి. పాటలు పాడటం కాదు, అందరు నన్ను వదిలేశారు, అందరు నన్ను స్తోత్రం చెప్పుకో. పేడ పోయిందనుకో, దేవుడు వాళ్ళని నిషాదించినప్పుడు వాళ్ళు వస్తారు నీ దగ్గరికి కాళ్ళ బేరానికి. పట్టించుకోవాలి, నీకు దేవుడు ఉన్నాడు చాలు. మామూలుగా వదల్లా అబ్రాం, అందుకని బలవంతంగా వదిలిచ్చాడు. ఆయనే వదిలిపోయేటట్టు చేశాడు. ఆ తర్వాత నలు దిశలో పో, చూడుపో, నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు.
నాలుగోది ఏంటి? ఏమో ప్రత్యేకింపబడితేనే, నాలుగో మాట చెప్తున్నాను, ప్రభు చేతిలో వాడబడగలుగుతావు. నేను సౌలును బర్నబాను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి అన్నాడు. గొప్ప ఇంటిలో వెండివియో బంగారువియో కర్రవియో పాత్రలుంటాయి. వీటిలో చేరక తను తాను ప్రత్యేకపరుచుకున్నవాడు, పవిత్రమైనటువంటి పాత్రగా తను తాను నిలుపుకున్నవాడు యజమానుడు వాడుకున్నకు అర్హమైన పాత్ర అయి ఉంటాడు. ఏది తను తను వాటిలో చేరక ప్రత్యేకపరుచుకున్నవాడు దేవుని చేత వాడబడతాడు. ఇసుగు పుడుతుందా? పుట్టాలే లెక్క ప్రకారం పుట్టలేదా? కొంతమందికి పుట్టిద్ది. ఏంది ఒక దిగటట్లేదే? ఏమో తండ్రి సోదరుల కోసం చెప్పట్లా, నేను ఆత్మ తీవ్రత కలిగి ఉంటారు చూడు, నిజంగా దైవవాక్ కోసం అట్టంటి వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను నేను. కొడితే గట్టిగా. మాకు అన్నీ తెలుసని అహంకారుల కోసం చెప్పట్లా, మాకు అన్నీ తెలుసని వెర్రవేగే మూర్ఖుల కోసం చెప్పట్లా. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను సిగ్గు తెచ్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయని పసిబిడ్డలా తగ్గించుకునే వినయంతో, సాత్వికంతో అంగీకరించేటువంటి హృదయాలతో నేను కాదు, నా దేవుడే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పనికిమాలిన రకాలు 10,000 అయితేనేమి, పనికొచ్చేవాడు ఒక్కడైతేనే లక్షల మందిని కదిలించడు. పనికిమాలిన 10,000 మంది అయినా ఒకటే, పనికొచ్చేవాడు ఒక్కడు చాలు. ఒక్క అబ్రహాము, ఒక దానియేలు బబులోను సాష్టాంగపడింది. ఒక యోసేపు, 100 లేరు 1000 లేరు, ఒక యోసేపు ఐగుప్తు మొత్తాన్ని సాష్టాంగపడదీశాడు. ఒక ఫిలిప్పు సమరయని కదిలించాడు. ఒక జాన్ వెస్లీ ఇంగ్లాండ్ని కదిలించాడు. ఎన్ని స్టోరీలు! ఒక్కడు. అందుకే ఆ ఒక్కతే ఎవరైనా ఉంటారేమో నా ఆశతో చెబుతున్నాను అక్క. అంతేనన్నా. సోదరుల కోసం కాదు, ఆ సోదరుల కోసం అంతకన్నా కాదు. ఇటుపక్క వదిలేస్తారు చూడు, రోషం లేని బతుకులు, వాళ్ళ కోసం కాదు. విన్నంతసేపు ఊగిపోయిన తర్వాత ఈడ్చి పక్కన కొట్టేస్తారు చూడు, అలాంటి వాళ్ళ కోసం కాదు. ఆత్మలో గుచ్చబడి ఆలోచన చేస్తారు చూడు, పట్టుబడతారు చూడు మొండోళ్ళు, వాళ్ళ కోసం దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగవది, ప్రత్యేకింపబడితేనే దేవుడు వాడుకోగలుగుతాడు. కలగా పొలగమైతే దేవుడు వాడలేడు. లోకం నుంచి, మనుషుల చేతుల్లోంచి ప్రత్యేకముగా యేసయ్య చేతిలోకి వచ్చేయాలా. పెన్నివా, పుస్తకం కూడా ఇవ్వ, నువ్వు కూడా రావా, ఎడబెట్టు, రాయ్, ఏదో ఒకటి రాయ్, నీ పేరు రాయి. ఇప్పుడు ఆ పెన్ను నేను వాడుకుందామంటే నువ్వు రాస్తానే ఉండి పిచ్చి గీతలో నాకు ఏదో ఒకటి గీ. ఇప్పుడు ఆయన రాస్తానే ఉన్నాడు, నేను ఇప్పుడు ఆ పెన్ను ఎట్ట వాడుకోవాలి? నేను కూడా ఒక పక్కన, ఆయన అటు పక్క రాస్తాను, నేను ఈ పక్కన, అటుపక్క పట్టు ఇటు పక్క పట్టు. ఆయన అటు రాస్తుంటే నేను ఈ పెన్నుని ఎట్టనే పట్టుని ఇటు రాసేదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ పెన్నుని నేను నా ఇష్టపూర్తిగా వాడుకోవాలంటే ఇది ఏ చేతిలో ఉండటానికి లేదు, ఇది నా చేతికి రావాలి. హలో, 100 ప్రసంగాలు ఎలా, ఒక ముక్క చాలు, నా చేతికి రావాలి, ఇది కంప్లీట్గా రావాలి. అప్పుడు నేను ఆలు రాస్తాను, ఏబిసిడీలు రాస్తాను, వాక్యాలు రాస్తాను, నా ఇష్టం. నేను దీన్ని వాడుకోవాలంటే కంప్లీట్గా నా చేతికి రావాలి కదా. కానీ కొంతమంది కొన్ని కళలు ఉంటాయండి, పట్టుకో, ఇట్లా వేరే చేతుల్లో ఉంటాయి. ఇక గతి లేక దేవుడు ఒక పక్క ఆ వేరే చేతిలో వాళ్ళు రాస్తుంటే ఒక పక్క ఆయన కూర్చొని ఏదో అప్పుడొకటి రాసుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా అర్థం అవ్వాలి మీకు.
అట్లా కాకుండా కంప్లీట్గా ఆయనే నిన్ను వాడుకోవాలంటే ప్రత్యేకంగా ఆయనకు అందాలరా తల్లి అన్న, ఆయనకు అందాలి. ఇక ఎవడి అథారిటీ, ఎవడి పెత్తనం నీ మీద ఉండటానికి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీకంటే వయసులో పెద్దవాళ్ళై ఆత్మీయ నాయకులై నీకు బుద్ధి, భక్తి, ఆత్మీయత నేర్పేవాళ్ళైతే వాళ్ళని తిరస్కరించకూడదు. ఎందుకంటే వాళ్ళు నిన్ను దేవుడు వాడుకోవటానికి దేవుడు ఏర్పరచుకున్న చేతులు. వాళ్ళ ద్వారా నిన్ను వినియోగిస్తాడు దేవుడు. వాళ్ళని విస్మరించకుండా చూసుకో. ప్రైజ్ ద లార్డ్. అంతేగాని పనికిమాలిన చేతుల్లోకి వెళ్ళవాకు. దేవుడు నియమించిన పాత్రల చేతులు దాటిపోవద్దు. అలాగే పనికిమాలిన చేతుల్లోకి అస్సలు వెళ్ళొద్దు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు వారిని ప్రత్యేకంగా నాకు ఇవ్వండి అన్నదాకా వాళ్ళు పెద్దల చేతుల్లో ఉన్నారు. బోధకులు, ప్రవక్తలు అయి ఉండి కూడా దేవుడు నియమించిన నియమానికి ఒప్పుకొని పెద్దల చేతుల్లో ఉన్నారు. వాళ్ళ అపోస్తలులు పౌలు, బర్నబా. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంతియోక్యలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమోయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అనే హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అబ్బా, స్పష్టంగా ఉంది. నాకు ప్రత్యేకంగా ఇవ్వండి, మీరు వాళ్ళని వదిలేసేయండి. నాకు ఎవరితో మాట్లాడాడు? నాయకులతో మాట్లాడాడు. అప్పుడు వారు ఏం చేశారు? వాళ్ళు కూడా ఉపవాసం ఉండి, అయ్యా పౌలు, బర్నబా రండి అని వారి మీద చేతులుంచి వారిని పంపించారు. వాళ్ళు పంపించారు, వీళ్ళు పోయారా? పెద్దగా చెప్పండి. పెద్దలు పంపించారు. రైట్. దేవుడు నియమించిన నాయకగణం చేతుల్లోంచి దాటిపోవద్దు. ఎట్ ఏ టైం పనికిమాలిన చేతుల్లోంచి ఖచ్చితంగా బయటపడాలి. పనికిమాలిన చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే వాడుకుంటాడు దేవుడు. ఇప్పుడు ఎవరి చేతుల్లో చిక్కున్నావో, ఏ పనికిమాలిన వాళ్ళు నిన్ను లీడ్ చేస్తున్నారో అర్జెంటుగా వదిలించుకో. యేసయ్య చేతుల్లోకి వచ్చాయి. నువ్వు అన్యుడివై వచ్చినా సరే లోకస్తుల చేతుల్లోంచి బయటికి రా, యేసయ్య చేతిలోనికి రా. నిన్ను ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించి నూతనపరిచి నిన్ను అద్భుతమైన పాత్రగా చేసి ఆయన తన కొరకు లోకక్షేమం కోసం, లోక రక్షణ కోసం నిన్ను వాడుకుంటాడు. నువ్వు విశ్వాసమైనా, నువ్వు సేవకుడైనా, పరిచారకుడు ఎవరైనా సరే దేవుడు నియమించిన పాత్రల చేతుల్లో నేను ఉండాలి. కానీ పనికిమాలిన చేతుల్లో నువ్వు ఉంటే నిన్ను వాడుకోలేడు. సో దేవుడు నిన్ను వాడుకున్నట్లు నువ్వు ప్రత్యేకించుకోవాలి. 4 సంగతులు ఇంకా అయిపోయింది. ఇది ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. అందుకే నేను మీకు క్లియర్గా అందించాను. ఇక అన్ని జనుల రక్షణ, పరిశుద్ధాత్మ కార్యం జరిగితే ఈరోజు పొందారుగా, రేపు వాళ్ళే వస్తారు. దేవుని పాదాలు పట్టుకుంటాను, మీరు కూడా పట్టుకోండి. దేవుడు మాట్లాడుతాడు, అన్ని జనులు వాళ్ళే రక్షణలోకి వస్తారు. దేవుని పరిశుద్ధాత్మ కార్యం వాళ్ళలో జరగకుండా నేను ఎన్ని లాజిక్కులు తీసి చెప్పినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే. అదే పరిశుద్ధాత్మ కార్యం జరిగిందనుకో, సుదీర్ఘ ప్రసంగం అక్కర్లా. ఒక ఆయన ఇంట్లో పండుకొని నిద్రపోతాడంట ఫుల్గా మందు తాగి. దూరంగా బాకాలో వినపడింది ఒక మాట, కొంచెమైనా కొంప ముంచును అన్నాడట. అంతే, ఆ ఒక్క మొక్క వినపడింది. ఉలిక్కిపడి లేచి వచ్చి మారు మనసు పొంది బాప్తీసం పొందాడు. సేవకుడై సేవ చేస్తున్నాడు ఆయన. మీరు ఊహించగలరా? జరిగింది, నిజంగా జరిగింది. ఆయన చెప్పిన సాక్ష్యం. ఏం ప్రసంగం అండి అది? కొంచెమైనా కొంప ముంచుని జాగ్రత్త అన్నాడు. అంతే. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందని లేచి ఆ మైక్ ఉన్నక్కడికి పోయాడు, తెలుసుకున్నాడు, యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. కొంచెమైనా కొంప ముంచు. ఎందుకంటే ఈయన మనసులో ఆ ఫీలింగ్ ఉందంట, నేను అన్ని విషయాల్లో మంచివాడిని, మందు ఒకటి తప్ప. ఈ కొంచెమేగా, ఈ కొద్దిగా, ఈ ఒక్కటేగా అని మనవాడి ఫీలింగు. ఈ కొంచెమేగా అనుకుంటున్నాడుగా. ఎక్కడో దైవజనుడు వాక్యం చేసి ఇట్లనే బాకాలోంచి తగిలింది, కరెక్ట్గా మనవాడు పండుకున్న పొజిషన్లో తగిలింది. ఏమని? కొంచెం అనుకుంటున్నావు, కొంచెమైనా కొంప ముంచును లే అన్నాడు. ఇక అంతే, ఉలిక్కి పడలేసి వచ్చి సత్యం తెలుసుకొని మారు. పరిశుద్ధాత్మ కార్యం జరిగితే ఇంత ప్రసంగం అవసరం. ఒక మాట తగిలిన దిగి దినేషా కోటు అది శక్తి ఆయనది, మంది కాదు.
హృదయాలను గదిలిచ్చేవాడు ఆయన, మనం కాదా. కాబట్టి నాకు అన్యజనుల రక్షణ సంగతిని గురించి చింత లేదు. ఎందుకంటే మీ ప్రార్థన నా ప్రార్థన ఆల్రెడీ కొన్ని మాటలు వెళ్ళినాయి, తగలాల్సిన వాళ్ళు తగులుతాయి, దేవుడు పట్టుకుంటాడు, అదేం చింత లేదు. కానీ మీరు పర్ఫెక్ట్గా మండితే, మీరు సువార్థికులైతే, మీరు ఇతరులకు బోధించగలవారైతే, మీరు ఆత్మలను సంపాదించగలవారైతే, నేను ఒక్కడిని ప్రసంగం చేసి సంపాదించిన ఆత్మలు ఎక్కడా? మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను సంపాదిస్తే ఆ సంఖ్య ఎక్కడా? ఏది బలమైంది? ఇప్పుడు ఉదాహరణకి ఎంతమంది ఉంటారండి? ఎటు పక్క పెట్టినా జనమే కనపడుతున్నారు. మీరు చూడండి, నేను చెప్పటం కాదు. దేవునికి స్తోత్రం. ఇంతమందిలో నేను అచ్చంగా సువార్త చెప్పి రక్షణలోకి రండారా అని పిలిస్తే ఎంతమంది వస్తారో నాకు తెలుసు. కానీ మీలో ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ఇతరులకు మాదిరిగా నిలిచి దేవుని ప్రేమను, దేవుని శక్తిని చూపగలిగి క్రీస్తునొద్దకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను నడిపిస్తే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మని చైతన్యపరిస్తే ఇంతకింత సంఖ్య నెక్స్ట్ కోటాలకి ఇక మనం పట్టని, ఇక ఈ ప్లేస్ చాలు, అది జరగాల్సింది అది. అందుకే మిమ్మల్నే మెయిన్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ముందు మనం సెట్ రైట్ కావాలి. నెంబర్ 1, మనం రక్షణ పొందినట్లు లోకాన్ని విడవాలి. నెంబర్ 2, అభిషేకం పొందినట్లు మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. నెంబర్ 3, ఆశీర్వాదం స్వతంత్రించుకున్నట్లు, దేవుని వాగ్దానాలు మన ఎడల దేవుడు నెరవేర్చినట్లు మనం ప్రత్యేకంగా ఉండాలి. యాకోబు అందరినీ పంపించి ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను. అప్పుడు దేవుడు వచ్చి అతనితో పెనుగులాడి అతన్ని సిద్ధపరిచి ఆశీర్వదించి యాకోబుని ఇశ్రాయేలుని చేసిపోయాడు. సింగిల్గా చిక్కాలి. 4వది, ఆయన వాడుకోవటానికి అనుకూలంగా కంప్లీట్గా ఆయన చేతికి చిక్కాలి. ఇతర చేతుల్లో ఉండి నువ్వు ఆయనకి అందుబాటులోకి రాలేవు. ఎందుకంటే ఒకవేళ నిన్ను తమ చేతుల్లో పెట్టుకున్న వాళ్ళు దుష్టులై ఉంటే వాళ్ళు నిన్ను కంట్రోల్ చేస్తారు. దేవుడి చేతిలో వాడబడకుండా నేను చెడగొడతారు. తస్మాత్ జాగ్రత్త. కృప మనందరికీ తోడై ఉండునుగాక. పోరాడుతున్నావు, ఏదో సాధించాలని నీ వల్ల కావట్లా. ఏం సాధిస్తావు దేవుని ఆత్మ సహాయం లేకుండా? మండుచున్న పొద మోషేను ఆకర్షించింది, కానీ మంటలేని పొద ఏం ఆకర్షించింది? మండుచున్న వ్యక్తివైతే, దేవుని ఆత్మచేత మండించబడిన వాడివైతే ఎదుటి వాళ్ళని ఆకర్షించగలుగుతావు. నీ దగ్గర దేవుని సన్నిధి చూస్తారు. మొన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, నిజమండి, అబద్ధం కాదు, నా సహోదరుడు నాకు అత్యంత ఆత్మీయుడు, పేరు చెప్పను, కానీ ఆయన చెప్పిన సాక్ష్యం చెప్తాను. ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నాడు. తన పక్కన ఒక పర్సన్ కూర్చొని ఉన్నాడు, మంచి ఉన్నతమైన హోదా కలిగినోడే. కానీ ఎందుకు ముఖం అంతా విచారంగా పెట్టుకొని విషన్న వదనుడై కూర్చున్నాడు. ఈయనను పలకరించాడు. ఇద్దరు కొంచెం 2 మాటలు మాట్లాడుకున్నారు. చాలా సఫరింగ్లో ఉన్నాడు, చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఈయనకు చెప్పాడు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా సార్ నేను. ఆయన చెప్పాడు, నేను కూడా ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు జీవం గల దేవుడు నన్ను కాపాడాడు. తప్పకుండా దేవుడు నీకు విడుదలిస్తాడు, నీకోసం నేను ప్రార్థన చేస్తానని ఆ ఒక్క మొక్క చెప్పి ఈయన హాయిగా నిద్రపోయాడంట. ఫ్లైట్లో హాయిగా నిద్రపోయాడంట. మళ్ళీ ఫ్లైట్ దిగిన తర్వాత బ్యాగ్ తీసుకోవడానికి వస్తారు కదా, చెకప్ అయిపోయిన తర్వాత అతను దిగాడు, ఈయన బ్యాగ్ కోసం ఈయన వచ్చి ఈయన బ్యాగ్ నేను తీసుకుంటున్నాడు. అతడు ఈయన కోసం పరిగెత్తుకుంటా వచ్చి ఒక మాట చెప్పి వెళ్ళాడట, నీవు నా ప్రక్కన కూర్చోక మునుపు నేను చాలా ఒత్తిడి, చాలా వేదనను ఎదుర్కొంటా ఉన్నాను. నీవు నా ప్రక్కకు వచ్చి కూర్చున్న తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ నాకు దాని అంతటి నుండి విడుదలొచ్చి ఇప్పుడు నేను చాలా హాయిగా ఉన్నాను. సో హ్యాపీ, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళాడు. ఇది నిజం, అబద్ధం కాదు, నిజం. ఏం జరిగింది? దేవుని పరిశుద్ధాత్మ ప్రభావంతో నిండుకున్న ఒక వ్యక్తి రైల్లో కూర్చున్నా, ఫ్లైట్లో కూర్చున్నా, వీధి మొగన కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా తనతో కూడా ఉన్నవారు ఆయన సన్నిధిని అనుభవిస్తారు. అలా ఉంటుంది.
ఒక సామాన్య విశ్వాసి అయిన వానికి అలాంటి కృపనిస్తే, దైవజనుడా నీకెంత ఉండాలి? నీ ముఖంలో ఎంత తేజస్సు ఉండాలి, ఎంత ప్రభావం ఉండాలి, ఎంత ఆకర్షణ ఉండాలి, ఎంత ప్రభావం ఉండాలి. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు, నా ద్వారా మీతో కూడా మాట్లాడాడు. మీరు సామాన్యులు కాదు, పట్టుదల కలిగిన వాళ్ళే. బిడ్డలారా, మీరు వెలిగితే, మీరు దేవునికి సరిగ్గా కనెక్ట్ అయితే, ఇందాక నేను చెప్పిన 4 విషయాల్లో మీరు మెళకోగలవారై మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని దేవునికి అప్పగించుకోగలిగితే, మీరు మీ కుటుంబాలు బాగుపడటమే కాదు, మీ వలన సమాజాలు రక్షించబడతాయి, సమాజాలు దీవించబడతాయి, మీ గ్రామాలు, మీ పట్టణాలు, మీ ప్రాంతాలు కదులుతాయి. మీరు ఏమాత్రం తీసుకొని ఫలిస్తారో నేను కూడా ఈ విషయాల్లో గమనిస్తూ ఉంటాను. సేవకులు ముఖ్యంగా ఆలోచించండి, జాగ్రత్త పడండి. బిడ్డ గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధిని నీతో కూడా ఉన్నవారు నీ దగ్గర అనుభవించాలి. దేవుని ప్రసన్నత. నలుగురు మనుషుల మధ్యకు నువ్వు వెళ్ళినప్పుడు, అది పత్తి పొలమైన, పంట పొలమైన, పనిచేసే కర్మాగారమైన, ఉద్యోగం చేసే స్థలమైన, వ్యాపారపు కేంద్రమైన, ఎక్కడైనా నువ్వు చదువుతున్నటువంటి స్థలమైనా, నీ కాలేజ్ అయినా, నీ యూనివర్సిటీ అయినా, నీ స్కూల్ అయినా, పిల్లలతో సహా చెప్తున్నాను, నువ్వు దేవుని ఆత్మచేత సంధించబడిన వ్యక్తివైతే నీతో కూడా ఉన్నవారు ఖచ్చితంగా దేవుని ప్రసన్నతను అనుభవించగలుగుతారు. అలాంటి వ్యక్తుల ద్వారా మాత్రమే సమాజం ఉజ్జీవం పడే అవకాశం ఉంది. దైవజనుడు ప్రార్థించాడు, దేవా నన్ను వీరు సంఘాన్ని దీవించు, సంఘాన్ని వీరు సమాజాన్ని రక్షించు అని ప్రార్థించాడు. దేవుని చేతికి అప్పగించుకుందాం. కృప మనందరికీ తోడై ఉండనుగాక.